ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. పద్మపురాణం 7 భాగములు. ఆ 7 భాగాల్లో సృష్టిఖండాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా సృష్టిఖండం అయిపోయిన తర్వాత భూమిఖండము, స్వర్గఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము, స్వర్గక్రియాఖండము అనే ఖండాలున్నాయి. ఇందులో సృష్టిఖండంలో దానికి ఏం పెద్ద ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఉత్తర భారత వాళ్ళకి మన దక్షిణ భారత వాళ్ళకి పేరుల్లో మార్పు లేదు. ఒక్క భూమిఖండం ఈ పారలౌకిక క్రియాఖండాలు అంటే స్వర్గాదికి వెళ్ళేటటువంటి ఖండాలను మాత్రం దక్షిణాది వాళ్ళు ఆదిఖండము అని పేరెట్టుకున్నారు. ఒక 2 ఖండములకు ఆదిఖండం అని పేరెట్టారు. పేరు ఏదైతేనే శ్లోకాలు అవే, కథ ఏం మార్పు ఉండదు, శ్లోకాల్లో మార్పు ఉండదు, భావంలో మార్పు ఉండదు, పేరుల్లో మార్పు ఉన్నాయి. ఈ పేరుల్లో మార్పు ప్రాంతాలను బట్టి మారడం సహజం. ఇప్పుడు నిన్న అన్నారు ఒక ఆయన అలసందులు అని కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని చోట్ల దాన్నే బొబ్బర్లు అంటారు అని. అది అవునో కాదో మనం తేల్చలేము. ఆ ప్రాంతంలో దీన్ని అలా పిలుస్తున్నారు, ఆ మర్యాద అటువంటిది. ఒకే శబ్దం కొన్ని ఎడల ఇంకొక రకంగా ఉపయోగించబడుతూ ఉంటుంది. అది వ్యవహారం. అంత మాత్రం చేత అది తప్పని మనం ఎప్పుడు కూడా దాన్ని నిర్ధారించలేం. అలాగే శ్లోకాల్లో మార్పు లేదు, కథలో మార్పు లేదు, భావంలో మార్పు లేదు కనుక ఈ స్వర్గఖండాన్ని స్వర్గాది లోకాలకు వెళ్ళేటటువంటి పారలౌకిక క్రియా ఖండాన్ని కలిపి ఆదిఖండము అని దాక్షిణాత్యం వాళ్ళు అనడం వల్ల వచ్చిన నష్టం లేదు. శ్లోకములు మాత్రం ఇటు ఔత్తరాహికులలోనూ దాక్షిణాత్యంలోనూ 55,000 ఉన్నాయి. ఏదో 1-2 పక్కన పెట్టేయండి, అది ఆ మాత్రం భావాల్లో తేడా ఉంటాయి. అంటే ఇప్పుడు తమిళులు, తెలుగువారు, మలయాళం వాళ్ళు, కన్నడం వాళ్ళు ఈ 4 వైపులా ఉన్న దాక్షిణాత్యులు పేరు మార్పు తెచ్చారు. శ్లోకాలు 55,000 ఉన్నాయి. వీళ్ళని దాక్షిణాత్యులు అంటారు, దక్షిణ ప్రాంతంలో ఉన్నవాళ్ళని. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఉత్తర భాగంలో ఉండడం వల్ల ఔత్తరాహికులు అన్నారు. వాళ్ళైనా మనమైనా ఎక్కడికి వెళ్ళినా వేదాలలో కానీ మంత్రాల్లో కానీ తేడా లేదు. ఎటొచ్చి మంత్ర స్వరములలో తేడా ఉంటాయి. ఔత్తరాహికుల మంత్రం స్వరం కొంచెం తేడా ఉంటుంది, మన దక్షిణాది వాళ్ళ స్వరం తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళని స్వరం తప్పేమనడానికి లేదండోయ్, అది వారి సంప్రదాయం, వారి గురు పరంపర. వ్యాసుడే ఇచ్చాడు ఉత్తరాహిక మార్గం ఒకటి. అందుకని వాళ్ళు రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహి అని అద్భుతంగా అదో చదువుతారు. అదొక విధం. మన వాళ్ళు రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని వీళ్ళు చదువుతారు. మంత్రం అదేగా. స్వరం చెప్పాను కదా, ఋషుల యొక్క పరంపరను బట్టి వచ్చింది. కొంతమంది పిడివాదం చేసేవాళ్ళు, మూఢులు, వాళ్ళకి స్వరం రాదని తిట్టడము తప్పే, లేదా మనల్ని వాళ్ళు తిట్టడము తప్పే. కాబట్టి స్వరాన్ని గురు పరంపరగా భావించుము. వాళ్ళు ఇచ్చేటటువంటి మంత్రపుష్పాల్లో వాటిలో స్వరంలో తేడా ఉండడానికి గల కారణం అక్కడున్న ఋషులు ఆ స్వరమే ఇచ్చారు, అర్థం తేడా లేదు. మన వైపు ఉన్నటువంటి ఋషులు ఈ విధమైన స్వరం ఇచ్చారు. ఉచ్చారణలో కూడా సంస్కృతంలో మనం సంబోధన ఉందనుకుందాం, హే రామ అంటాం. హే రామ అనేది సంబోధన అంటే సంస్కృతంలో. కానీ హిందీ వాళ్ళు రామాని అజంతంగా అచ్చుతో అంతమయ్యేలా పలకుండా హే రామ్ అంటారు. ఇది సంస్కృతం చదువుతున్న వాళ్ళు కూడా. మనం రామాయ అన్నప్పుడు చతుర్థి విభక్తిలో రామాయ్ అంటున్నాడు. నాకు మొదట్లో తెలియక ఇదేంటని అనుకున్నాను. అది హిందీ సంప్రదాయమే కదా. హిందీలో అన్ని చివరన
హలంతంగా పలుకుతాం. బృహతీంది కోష్ అంటాడు వాడు, మనం తెలుగులో కోశ అనాలి, మన తెలుగు వాళ్ళ సంప్రదాయం. అందుకని ఇటువంటి సంప్రదాయాలని గ్రహించక ఎవరిని తొందరపడి తోలనాడకూడదు. అందుకని 1-2 సార్లు చెబుతున్నాను. ఈ పద్మపురాణం మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి కొందరికి. ఆ అనుమానాలని ఈ దెబ్బతో పటాపంచలైపోయాయి. ఈ ఖండముల విషయంలో ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే, రాసేవాళ్ళు బహుశా ఈ రెండింటినీ కలిపి ఆదిఖండమని పేరు పెట్టేశారు. అంత మాత్రం చేత కథా గమనం కానీ, శ్లోకములు కానీ, అందులో చెప్పినటువంటి ఆచారాలు కానీ రవ్వంత తేడా లేవు. దీనికోసం శ్రమ చాలా పడవలసి వచ్చింది, పరిశోధన చేయవలసి వచ్చింది నాకు. చేయగా పేరు తేడా తప్ప అందులో శ్లోకాలన్నీ అలాగే ఉన్నాయనే విషయం అర్థమైంది. ఓహో, దీన్ని బట్టి పేరులో నేమున్నది, పేరులో నేమున్నది, పేరులో నేమున్నది అన్నమాట. తెలుగు వాళ్ళు పేరు అంటారు, వాడు ఇంగ్లీషులో నేమ్ అన్నాడు అంతే. పేరులో నేమున్నది కదా ఎలా అయినా. అందువల్ల అలాంటి అనుమానాలు ఇక పెట్టుకోకండి. గోవింద. ఇంకిక్కడి నుంచి ఇంత పూర్వం పులస్త్య ప్రజాపతి ద్వారా భీష్ముడు విన్నాడు. ఇక ఇక్కడి నుంచి వేదవ్యాసుడే ముఖాముఖి పూర్వకాలంలో సూతుడికి వైశంపాయనుడికి చెప్పాడు. సూతుడు దాన్ని విని, వైశంపాయనుడు విన్నాడు కానీ సూతుడు మాత్రం విన్న వెంటనే కంఠస్థం చేశాడు. సూతుడికి ధారణాశక్తి బాగా ఎక్కువ. అందుకే గురువుగారు ఒక్కసారి పురాణం చెబుతూ ఉంటే విని కంఠస్థం చేసి టక్కనే వాళ్ళు చూడకుండా చెప్పగలిగేవాడు. ఇప్పుడు మన వాళ్ళు రోజు అదే చెబుతూ ఉంటారా, మళ్ళీ ఫోన్ చూస్తే కానీ అది సుఖస్థలమో తెలియదు, కాశీయో తెలియదు. అంటే మన జ్ఞాపక శక్తులలో ఉన్నాయి. ఇది కలి ప్రభావం. కలియుగంలో అనవసరమైనవన్నీ బుర్రలో ఉంటాయట, అవసరమైనవి మాత్రం ఉండవట. ఉదాహరణకి ఆదివారం నాడు ఉదయం పురాణం అని చెప్పామనుకోండి, మళ్ళీ వచ్చి ఉదయం అండి సాయంత్రం అండి. ఇది ఎంత కష్టపడి 2 సార్లు 3 సార్లు ఆదివారం నాడు ఉదయం 9:30కు ఉంటుంది బాబోయ్ అని చెప్పిన వాళ్ళు చెప్పకుండా చెప్పినా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ చివరి నమస్కారం చేసేటప్పుడు ఆదివారం ఎన్నింటికన్నారండి ఆయన అని అడుగుతున్నారు పాపం. ఇప్పుడు నేను పురాణమే చెప్పనా, ఈ అధర్మ సందేహమే తీర్చనా, ఏం తీరుస్తాం? కాబట్టి కొంచెము ఏకాగ్రచిత్తతతో పురాణము విన్నట్లయితే అన్నీ బుర్రలో కడతాయి. ఒక్క పురాణ కథ తప్ప తక్కినవన్నీ గుర్తుంటున్నాయి, ఇది మాత్రమే గుర్తుండడం లేదంటే దృష్టి దాని మీద పెట్టడం లేదు. సూతుడు అలా కాదు, గురు పాదముల మీద దృష్టి ఉన్నది. ఆయన చెప్పే కథ మీదే మనస్సు లగ్నం చేస్తాడు. అందువల్లే ఒక్కసారి విన్నంత మాత్రము చేతనే సకల పురాణాలు ఇతిహాసాలు పూర్తిగా జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన. పైగా ఎన్ని పాత్రలండి వీటిల్లో, ఎన్ని పేర్లు రోజు వింటున్నారు కదా మీరు. ఆ అతడి పేరు, ఏ అతడి పేరు, ఇలా రకరకాల పేర్లు, కౌరవుల పేర్లు, పాండవుల పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, ఋషుల పేర్లు, ఇన్ని పేర్లు అసలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన. అందుకే అసలు సిసలైన అవధాని ఆయన. సూత భగవానుడు అన్నారు ఆయన కూడా. అందుకే వ్యాస భగవానుడిలాగే సూత పౌరాణికుడిన కూడా సూత భగవానుడని అంటారు. ఇప్పుడు ఇవాళ చాలామంది వాళ్ళ ఆవిడ పేర్లు కూడా మర్చిపోతున్నారు. ఏమైనా ఈ పూర్తి పేరు ఏమిటని అడిగాడు ఒక ఆయన వాళ్ళ ఆవిడ్ని. కారణం ఒకటి ఉందిలేండి, వాళ్ళ ఆవిడ పేరు కూడా అంత పెద్దది. KVTPLSK అని ఆఖరి చివర మహాలక్ష్మి అని ఉంటుంది. ఈ KVPTSKVT ఏమిటివి అంటే చివరికి ఏదో మొదలై ఆ చివరి నుంచి చివరి దాకా ఆవిడ ఇంటి పేరు కందుకూరిటి పాపం, వెంకట లక్ష్మి మహా త్రిపుర ఏదో ఇంకే ఆ చేటభారతం ఉంటుందన్నమాట. ఇంత పేరు పెట్టకుండా పిల్లలకి చిన్నది పెట్టండి, గొడవ వదిలిపోతుంది. అందుకని ఇప్పుడు కూడా తాతగారికి ఎంత సుఖం అనుకుంటారు. వాళ్ళ ఆవిడ పేరు చాలా చిన్న పేరు. అప్పుడప్పుడు మీరు పాట రూపంలో పాడుకోవచ్చు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడుకున్నాం కదా. వాళ్ళ ఆవిడ పేరు రావమ్మ. ఎంత సుఖంగా ఉంది చెప్పండి. అందుకని రోజు ఆయన పాట విన్నప్పుడల్లా ఇంక వేరే వాళ్ళ ఆవిడ పిలవక్కర్లా. పొరపాటున టీవీలోనో రేడియోలో పాట వస్తే ఆవిడ ఈయన పిలిచారేమో అనుకుని ఆవిడ కంగారు పడి వస్తుంది. అందుకే ఈ మధ్యన ఆవిడకి చెవులు వినపడకుండా పోయాట, అసలు గొడవ లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చిన్న పేర్లు పెట్టుకోండి హాయిగా మీ పిల్లలకి. అప్పుడు ఏమవుతున్నాడు, కొందన, చందన,
శ్రీకరి, శ్రీ విద్య ఇలా చిన్ని పేర్లు పెట్టుకుంటే వాళ్ళు ఆయనకు కూడా గుర్తుపెట్టుకోవడం కొంచెం కుదురుతుంది. ఆయన ఏకపత్ని వ్రతుడైతేను, లేకపోతే ఒకళ్ళ పేర్లు ఒకళ్ళకి, అదేదో సినిమా ఉందిలేండి. అందుకని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆవిడ ఒక పేరుతో పిలుస్తాడు, నా పేరు ఇది అంటుంది. అదేది పాండురంగ మహాత్మ్యం అందులో అనమాట. భేష్ కళ అనగానే నా పేరు కళ కాదు, బయట నుంచి వచ్చిన తర్వాత ఆ పేర్లు ఇంకా మర్చిపోలేదా అంటుంది ఆవిడ. కాబట్టి కాస్త భర్తలు కూడా అంతో ఎంతో రామనామస్మరణం చేస్తున్నారు కనుక, రామకథ వింటున్నారు కనుక రాముడిలా ఉండడానికి ప్రయత్నించండి. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అన్నారు కనుక. అటువంటి సూతుడు శౌనకాది మహర్షులకు ఏకధాటిగా ఈ పురాణములన్నీ మహాద్భుతమైనటువంటి సరళ రీతిలో చెప్పాడు, స్పష్టముగా చెప్పాడు, అర్థమయ్యేలా చెప్పాడు. ఎక్కడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వలేదన్నమాట. ఈ మధ్యన మా శిష్యుడు ఒకడున్నాడు, దత్తాత్రేయుడి భార్య అనఘాదేవి బదులు ఏకంగా అనసూయ అని చెప్పేశాడు. వాళ్ళ అమ్మ పేరు చెప్పేశాడు కంగారులో. నయ్యం, కొంపలు మునిగిపోతాయి. కారణం ఏమిటనమాట, ఆయనకి ఎంతసేపు వాళ్ళు ఆవిడ తప్ప ఇంకెవరు గుర్తుండడం లేదు. అలా ఉండకూడదు. ఇక మీద గుర్తుపెట్టుకోండి, పురాణములను ఎవరెవరికి చెప్పారు? సూతుడే శౌనకాది మహర్షులకు చెప్పాను. ఈ రోజు నుంచి ఈ భూమిఖండం ప్రారంభమవుతుందని చెప్పాను కదా. ఈ భూమిఖండం సంస్కృతంలో వ్యాసుడు ఎలాగో రాశాడు. మనదృష్టవశాత్తు ఒక మహానుభావుడు, ఒక శతావధాని పిసుపాటి చిదంబర శాస్త్రి గారు, వారు తెలుగులోకి అనువాదం చేశారు. అందుకని ఇటు సంస్కృత శ్లోకము ఇటు తెలుగు అనువాదం రెండూ కూడా చెప్పుకుందాం. అందులో ఆ చిదంబర శాస్త్రి గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఎంత చక్కని శైలి, ఎన్నో అవధానాలు చేసినవాడు, మహానుభావుడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కష్టపడి బంధువులంతా పుస్తకం కూడా వేశారు. 1951లోనే వెళ్ళిపోయారట ఏకంగా. ఎంత 92లో పుట్టారట ఆయన. 51 1951లో వెళ్ళిపోయారట. 51 అంటే ఏదో మీలాంటి వాళ్ళకి తప్ప నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పటికీ 16 ఏళ్ళ కుర్రాడిని. ఇలాంటి ముసలాళ్ళకి తెలుస్తుంది. ఎన్నాళ్ళు వెళ్ళిపోయినా ఆయన రాసిన పుస్తకం ఉండిపోయింది. ఆయన పేరేమో చిదంబర శాస్త్రి, రాసిందేమో పద్మపురాణం, అంకితమేమో కాశీ విశ్వనాథులకు ఇచ్చాడు. అది ఇంకా అదృష్టం కదా. ఆయన విశ్వనాథునికి అంకితం ఇచ్చాడు. చిదంబరేశ్వరుడు విశ్వనాథుడికి అంకితం ఇచ్చాడు పద్మపురాణం. అదనమాట. ఒక రోజున సూతుడు, వైశంపాయనుడు మున్నగు శిష్యులంతా వేదవ్యాసుడిని అడిగారు, మేము ప్రహ్లాదుడనే ఒక మహానుభావుడి గురించి ఎన్నోసార్లు విన్నాం. ప్రహ్లాదుడు దైత్యవంశం అనేటటువంటి సముద్రంలో పుట్టిన చంద్రుడు, పరమ బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు, హరిభక్తుడు, తల్లి కడుపులో ఉండగానే హరినామస్మరణం ఎరిగినవాడు. కడుపులో ఉన్నప్పుడు కూడా ఓం నమో నారాయణాయ అన్నాడు. పుట్టాక నిరంతరం హరినామస్మరణే చేశాడు ఆయన. 5 ఏళ్ల వయస్సులో ప్రపంచంలో ఏనాడు ఎవరూ పొందనన్ని శుభలక్షణములు పొందిన మహాత్ముడు ఆయన. ఏ పుణ్యం వల్ల, పూర్వజన్మలో ఏ తపస్సు చేయటం వల్ల, లేక ఏ గుడి కట్టించటం వల్ల, ఏ పురాణము వినడం వల్ల అంతటి భాగవతోత్తముడిగా పుట్టాడు ఆయన. వైవస్వత మనువు కాలంలో అంత గొప్పవాడిగా పుట్టిన ఆయన అంత పూర్వం ఏదైనా మనువు కాలంలో కానీ ఏదైనా కల్పంలో కానీ తపస్సు చేశాడా, ధర్మం చేశాడా? పూర్వజన్మ పుణ్యం లేకపోతే భగవన్నామస్మరణం చేయాలనే కోరిక రాదండోయ్. ఇప్పుడు మీరంతా పురాణములు వింటున్నారంటే మీరంతా కారణజన్ములట. పూర్వజన్మలో ఎన్నో తపస్సులు చేశారు, పురాణములు విన్నారు, గుడులు కట్టించారు, గోపురాలు కట్టించారు. అందువల్ల ఈ జన్మలో మీరు పురాణములు వినగలుగుతున్నారు. ఖచ్చితంగా 6 అయ్యేసరికి వల్ల వచ్చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం అండి. నేను చాలాసార్లు మన ధర్మము నాశనం కాదనే ఒక ధైర్యంతో రాత్రిపూట నిద్రపోతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? మీరే. ఆదివారం శనివారం వచ్చారంటే అది కొంతవరకు పర్వాలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఇంచుమించుగా ఒక 2 నిమిషాలు అటు ఇటు తేడాలో 6 అయ్యేసరికల్లా వచ్చి కూర్చుంటున్నారంటే మీరు భాగవతోత్తములు కాకపోతే ఎవరు అవుతారు? పురాణముల మీద ఆసక్తి కలిగిన వాడు 1,000,000 కల్పముల పుణ్యం పొందుతట. ఆసక్తి ఉంటేనే 1,000,000 కల్పములైనా వైకుంఠం నుంచి వాడు భ్రష్టుడు కాడు. ఈ ఆసక్తి రావడానికి గల కారణం అనేక కల్పములలో చేసిన పురాణములు.
అనేక యజ్ఞములు, దానములు, వ్రతములు మొదలైనవి చెయ్యగా చెయ్యగా పురాణముల మీద భక్తి ఏర్పడుతుంది. అనునిత్యము పురాణం వింటున్నాడంటే వాడెవడు అంటే పూర్వం జన్మల్లో కనీసం 1000 యజ్ఞాలు చేశాట, 1000 పర్యాయములు దాన ధర్మాలు చేశాడు, తీర్థయాత్రలు చేశాట. తపోభిరుగ్రైర్వ్రతతీర్థసేవనై దానైరనేకైర్నియమైర్మఖైశ్చ. పద్మపురాణం చెబుతున్నది. ఉగ్రై తపై తపోభి ఉగ్రై, ఉగ్రములైన తపముల చేత అంటే ఎన్నో తపస్సులు ఉగ్రముగా కఠినముగా చేస్తే ఈ జన్మలో పురాణములు వినాలనే కోరిక వస్తుంది. అందుకని తపోభిరుగ్రై అన్నాడు. ప్రారంభమే తపస్సు అన్నాడు ఆయన. పైగా బహువచనం వాడాడు. ఉగ్రములైన తపస్సులు పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో పురాణం వింటారు. లేకపోతే ఏం చేస్తారన్నమాట, తణుకు వెళ్ళి పుణుకులు తినడము, లేకపోతే ఇంకో అదేదో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తినడము, లేదా టంచనగా పింఛను పుచ్చుకుంటూ మొగుడు పిల్లలు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నీ మొహం తగలయ్యా అదే ఇదే అని తిట్టుకుంటూ పింఛను తీసుకుంటూ ఏదో కాలక్షేపం చేస్తారు. కానీ మీరు అలా కాదే పురాణములు వింటున్నారు అంటే పూర్వజన్మలు ఏం చేశారు, ఉగ్ర తపస్సులు చేశారు. వ్రత తీర్థ సేవనై, వ్రతములు చేశారు. సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మీ వ్రతము, ఇలాంటి అనేక వ్రతములు పూర్వజన్మల్లో చేశారు, అనేక జన్మల్లో. తీర్థయాత్రలు చేశారు, మళ్ళీ మామూలు తీర్థయాత్రలు కాదు. కాశీ, గయా, ప్రయాగ, కామాఖ్య, సుఖస్థలము, కేదారము, బదరి ఇవన్నీ తిరిగారన్నమాట. అలా ఎన్నో తీర్థములను సేవించటం వల్ల, తీర్థయాత్రలు చేయటం వల్ల, అక్కడ దానములు చేయటం వల్ల ఈ జన్మలో పురాణములు వినే యోగం కలుగుతుంది. కనుక మరు చరిత్ర చెప్పరా, కేదారేసు భజించితిన్ శరమునన్ కీలిల్చితిన్ హింగుళా పాదాంభోరుహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాథ సుతాకళత్రు బదరీనారాయణుంగంటి ఈయా దేశం వననేల సూచితి సమస్తాశావకాశం బులం. కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నట్ట, ఆయన్ని సేవించాడు. భజించి తిన్నంటే సేవించాడు. భజ సేవాయామక్, అందులో ముందు కేదారేశ్వరుడితో ఎత్తుకున్నాడు. అక్కడ కేదారేశ్వరుణ్ణి సేవించాను. పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు, విడిపోయాక భారతదేశం ప్రస్తుతం హింగుళాదేవి ఎక్కడుంది, పాకిస్తాన్లో. అప్పుడప్పుడు మన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెడుతూ ఉండేవారు. ఏమో దేవుడు అనుగ్రహిస్తే అది మళ్ళీ మనలో కలిసిపోతే ఆ హింగుళాదేవి దగ్గరికి నేను మిమ్మల్ని తీర్థయాత్రకి తీసుకెడతానని ఒక ఆశ ఉన్నది నాకు. భగవంతుడు అనుగ్రహించాలి. ఆ హింగుళాదేవి యొక్క పాదపద్మములను ఇలా తలకాయ తాటించి నమస్కరించేట. శరమునన్ కీలించి తిన్ హింగుళా పాదాంభోరహముల్. ఆవిడ పాదపద్మములను తల పెట్టి మరీ సేవించాడు. అంటే సాధారణంగా కొంతమందికి అవకాశం ఉంటుంది, ఆ విగ్రహం పాదాల మీద తల పెడతారు, పెట్టి నమస్కరిస్తారన్నమాట. ఇంకా ప్రయాగలో ఉన్నాడుగా ఎవరైనా, వేణీమాధవుడు. మాధవులు 5 అని చెప్పాం కదా. ఎవరెవరు వాళ్ళు? ప్రయాగలో వేణీమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, అదిగో తిరువనంతపురంలో ఇది అనంత పద్మనాభస్వామి దగ్గర అక్కడ సుందర మాధవుడు, కాశీలో బిందు మాధవుడు, ఇంక ఇక్కడ పిఠాపురంలో కుంతి మాధవుడు. ఈ 5 పంచమాధవులని పిలువబడతారు. ఈ పంచమాధవులలో ఏ మాధవుడిని సేవించినా అదృష్టమే, 5 సేవిస్తే మహాభాగ్యం. అందువల్ల ప్రయాగ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విష్ణువుని వేణీమాధవుడని పిలుస్తారు. ఆ వేణీమాధవుడిని సేవించట్ట ఆయన. ఎందుకు వేణీమాధవుడు అంటారు? అక్కడ వేణీదానం అని ఒక కార్యక్రమం ఉంటుంది, చూశారుగా ప్రయాగలో. భార్యాభర్తల చేత పూజ చేయిస్తారు చక్కగా. ఆ తర్వాత కుదిరితే భర్తగారు తన ఒళ్ళో భార్యామణిని కూర్చోబెట్టుకుంటాడు. భర్తగారికి మాత్రం నున్నగా గుండు గీకుతారు. ఏ కోరమ్మ గారికి గుండు గీకవలసిన అవసరం కూడా భగవంతుడికి గీకేశాడు అనుకోండి ఉన్నగాను. ఒకవేళ అవకాశం ఉంటే చక్కగా జుట్టు ఉంటే గుండు గీకాక ఏం చేస్తారు, చక్కగా శిరోమండనం అయ్యాక భార్యను తొడ మీద కూర్చోబెట్టుకుని జడ వేయిస్తారు. జడని ఏమంటారు? వేణి అంటారన్నమాట.
అలా వేణి వేయించి ఆ కార్యక్రమం చేస్తారు కనుక వేణీదానం అన్నారు. ఎంత ముచ్చటగా ఉంటుందో. ఏది కాస్త ముసలాళ్ళయ్యాక. చిన్నపిల్లలకి చేయించరు ఆ పనులు, పెద్దవాళ్ళకి చేయిస్తారు కాస్త. ఏది ముదిమికి ముచ్చట్లులామని 70 ఏళ్ళు వచ్చాక భార్యామణి గారు సిగ్గుపడుతూ పురుష్ అనుకుంటూ భర్త గారు తొడ మీద కూర్చుంటే ఈయన అలా జడ వేస్తూ ఉంటే ఆ కార్యక్రమం ఎంత బాగుంటుందో. ఈ కార్యక్రమం జరుగుతున్న స్వామివారు పర్యవేక్షణ చేసి రక్షిస్తాడు కనుక ఆయన వేణీమాధవుడు అన్నారు. ఆ స్వామిని కూడా చూసేట ఆయన. నేను చాలాసార్లు చూసేవాడిని, ఎంత బాగుంటుందో. మామూలుగా అందరూ వయస్సులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ముచ్చట్లు పెద్ద గొప్పగా అనిపించవు, కానీ ఈ ముదిమికి బాగా ముచ్చట్లు ఉన్నప్పుడు అది చూడడానికి ఎంత బాగుంటుందో. దంతాలు ఊడిపోయి నవ్వుకుంటూ ఆ ఊడిపోయిన 4 వెంట్రుకలు భార్యామడికి జడ వేస్తూ ఉంటే, అందులో అదృష్టం బాగుండి ఆవిడ కనుక ములక్కాళ్ళలో ఉంటే తొడ మీద కూర్చోబెట్టుకోగానే, ఇప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకోవాలంటే మాటలా అందరికీ అవకాశం ఉంటుందా? భార్యామణి చక్కగా వన్నెల వ్యసనకర్రలాగాను ములక్కాడలాగాను ఉంటే తొడ మీద కూర్చోబెట్టుకుని జడేస్తాడు. ఆవిడకి పేరు గజలక్ష్మి అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఎదురుగుండా స్టూల్ ఓటేస్తారు, ఓ పీట మీద కూర్చున్నాక ఈ ఊరికే కాళ్ళ తగిలించి కాలు మీదే ఆవిడ కూర్చున్నట్లుగా భ్రాంతి పొందుతూ ఆనందం పొందుతూ జడ వేస్తాడు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ వేణీదానం వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో మైల కలుపుకోవటం వల్ల వచ్చే పాపం పోతుంది. ప్రపంచంలో దోషాల్లో ఒక దోషం ఏంటంటే అశుచి ఇంట్లో కలుపుకోవటం. ఎవరో చచ్చిపోయారు, మైల వచ్చింది, ఆ మైల ఇంట్లో కలిపేశాం, అదొక దోషం. మైల ఉన్నప్పుడు పొయ్యి వెలిగించటం, అగ్నిహోత్రుని ముట్టుకోవడం దోషం. ఆ దోషం ఈ వేణీదానం వల్ల పోతుంది. భార్యామణి బయట ఉన్నప్పుడు తప్పనిసరి ఇంట్లో ఎవరూ లేక వంట చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో మొగుడు పిల్లలు తప్ప ఎవరూ లేరు. పాపం వాళ్ళ వంట వాళ్ళు చేసుకు తినాలి. పెద్దలు ఎవరూ లేరు. పూర్వంటి ఇళ్లలో ఉమ్మడి కాపురాలు కనుక బోలెడంతమంది ఉండేవారు, చేసి పెట్టేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో పొయ్యి వెలిగించి వంట చేసుకుని ఇంట్లో ఈ ముట్లు కలుపుకున్నది. ఇటువంటి దోషములు ఎప్పుడైనా దోషాలే కదా. ఈ దోషములు వేణీదానం వల్ల పోతాయి. రెండవది ఏమిటనమాట, లక్షవర్తుల నోము వల్ల కూడా పోతాయి. అందుకని లక్షవర్తుల నోము కూడా దానికోసం చేయించేవారు. ఇది నమ్మిన వాళ్ళకి, శాస్త్రం నమ్మిన వాళ్ళకి, ఏమీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు పక్కన పెట్టేయండి. ఈ రెండూ చేసుకోలేని పేదవాళ్ళు ఏం చెయ్యాలి? నామస్మరణము కంటే కలియుగములో ఇటువంటి పాపములు పోగొట్టే శక్తి మరి దేనికి లేదు. అందుకని నామస్మరణ చెయ్యండి, లేదా పురాణములు వినండి. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగము వంటి యుగములలో మానవులు తరించడానికి అనేక ధర్మములున్నాయి, కానీ కలియుగంలో ఒకే ఒక్క ధర్మం అన్నది అనేక పాపములను తొలగించే ధర్మం. అనేక పాపములను తొలగించే ధర్మమే కాక మానవులను తరింపచేసే ధర్మం. అదే పురాణము వినుట. పురాణము వినుట కంటే నరులకు మరొక ధర్మము లేదు. దానివల్ల కూడా ఇలాంటి దోషాలు పోతాయి. అందువల్ల పూర్వకాలంలో ఏం చేసేవారన్నమాట, ఈ వేణీదానం లాంటివి చేసేవారు. ఇది ఎక్కడ చేయాలి? ప్రయాగలో. అక్కడున్న స్వామి ఎవరు? పద్మాక్షుడు, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన మాధవుడు. ఆయన్ని సేవించాట. యాదోనాథ సుతాకళత్రుడు. యాదశబ్దమునకు నీరు అని అర్థం. యాదోనాథుడు అంటే జలములకు అధిపతి ఎవరు? సముద్రుడు. ఆయన యొక్క సుత కూతురెవరు? యాదోనాథ సుత అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని భారీగా కలిగిన వాడు ఎవరు? విష్ణువు. యాదోనాథ సుతాకళత్రుడు అంటే విష్ణువు అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పాడో చూడండి ఆయన. మన కవులు గొప్పతనం అది. యాదోనాథ జలాధినాథుడైన సముద్రుడు, ఆయన యొక్క సుత లక్ష్మీదేవి, ఆమెను కళత్రముగా కలిగినవాడు, భార్యగా కలిగినవాడు అనగా విష్ణువు. యాదోనాథ సుతాకళత్రుడైన బదరీనారాయణుంగంటి, బదరీలో ఉన్న నారాయణుని చూశాను. ఈ విధంగా ఈ యా దేశంబన నేల చూచితి సమస్త ఆశ అవకాశంబులన్, ఆశావకాశంబులన్, సమస్త ఆశావకాశంబులన్. ఇది అది అనేమిటి? మొత్తం అన్ని దిక్కుల చివరి వరకు చూసేశాను అన్నాడు ఆయన. ఆశ అంటే దిక్కు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే విదిక్కులు అన్నీ చూశాను అన్నాడు ఆయన. ఆశ అంటే డబ్బు కావాలనే కోరిక,
పింఛను కావాలనే కోరిక, ఇల్లు కావాలనే కోరిక అవి కాదు సుమా. సంస్కృతంలో ఆశ అంటే మరొక అర్థం ఏంటి? దిక్కు. పూర్వాశ అంటే తూర్పు దిక్కు, పశ్చిమాశ అంటే పడమర దిక్కు, దక్షిణాశ అంటే దక్షిణం దిక్కు, ఉత్తరాశ అంటే ఉత్తరం దిక్కు. కాబట్టి ఆశ అంటే దిక్కు కూడా. ఏమిటని చెప్పాను మళ్ళీని? ఆశ అంటే ఏమిటి అర్థం? మరొక అర్థం దిక్కు. కాబట్టి అన్ని దిక్కుల చివరిదాకా చూశాను అన్నాడు ఆయన. ఇది తీర్థయాత్రలు అంటే. ఈ విధంగా తీర్థయాత్రలు చేసినటువంటి పుణ్యాత్ములు ఉన్నారే, వారికి ఈ జన్మలో పురాణం వినే యోగం పడుతోంది. కాబట్టి ఇప్పుడు మీరంతా పూర్వజన్మలో ఏం చేశారన్నమాట? తీర్థయాత్రలు చేశారు. ఈ జన్మలో కూడా తీర్థయాత్రలు చేస్తే వచ్చే జన్మలో వినడం కాదు, చెప్పడం మొదలెడతారు. మీరే నైమిషారణ్యంలోకి వెళ్ళిపోయి మీ కొంపటి మీరు పెట్టుకొని మీరు కూడా పురాణములు చెబుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట? మనం మళ్ళీ రేపు జూన్ 26వ తారీఖు నాడు బయలుదేరి అనేకములైన ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతాల యొక్క అవకాశాలను బట్టి రైళ్లల్లో కొందరు, విమానాల్లో కొందరు, కాలినడకన ప్రస్తుతం రారు గనక ఏదో రకంగా ఆ సుఖస్థలం వస్తారు. సుఖస్థలంలో జూన్ 28వ తారీఖు నుంచి సప్తాహంలో పాల్గొంటారు. అది అయ్యాక జలంధర తీర్థానికి వెడతారు. అక్కడ అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం ఉన్నది. అది పంజాబులో ఉంటుంది. పంజాబులో జలంధర్ చాలా గొప్ప ప్రాంతం. అక్కడే జలంధరుడిని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు దాన్ని పరిపాలించాడు. వాడు చివరికి ఈశ్వరుడి చేతిలో మరణించాడు. ఆ వంశంలో పుట్టినవాడే శంఖచూడు, తులసి యొక్క భర్త. ఈ తులసి శంఖచూడుల కథ చాలా అద్భుతమైన కథ, దేవీ భాగవతంలో చెప్పాను. కానీ మన వాళ్ళు ఎవరో కానీ తులసి జలంధరం అని అడుమార్చేశారు. వీళ్ళ మొహం బాగా 10 కాలాలు చల్లగా ఉండ తిట్టలేం గనక. ఏం కల్పితాలండి! తులసి శంఖచూడులు కథని తులసి జలంధరగా మార్చేశారు. కానీ దానికి జలంధరుడు వేరు, శంఖచూడు వేరు. ఇవన్నీ ప్రాంతాలు ఇవి జరిగిందంతా పంజాబులో, ఆ పాంచాల దేశంలో జలంధర ప్రాంతంలో జరిగాయి అన్నమాట. అందుకనే ఆ ప్రాంతాన్ని జాలంధరం అంటారు. ఆ జాలంధర స్థిత, జయా జాలంధర స్థిత అని అమ్మవారి నామాలు అదనమాట. అదిగో ఆ యాత్ర. ఇవన్నీ తిరుగుతున్నారు. ఎప్పుడు? జూన్ నుంచి జూలై 9వ తారీఖు మధ్యలో ఈ సుఖస్థల సప్తాహంతో సైతంగా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత జూలై నెలాఖరులో 25, 26, 27 తేదీల్లోనేమో గురువుగారు 25వ శతావధానం ఒక రికార్డు కోసం చేస్తున్నారు కాశీలో. కాశీలో 28వ తారీఖు సోమవారం అనుకుంటాను. ఆ రోజుతోటి శివపురాణం మొదలు పెడుతున్నాం. అక్కడ కాశీలో సప్తాహ దీక్షతో. అదొక అద్భుతమైన కార్యక్రమం. దాని గురించి నోటితో చెప్పడానికి వీలు కానంత పవిత్ర కార్యక్రమం అది. ఆ కాలమునకు, ఆ సప్తాహమునకు, సప్తాహ కాలంలో చేసే యజ్ఞమునకు అయ్యాక కాశీగంగలో అవబృత స్నానం కూడా ఉన్నది. ఆ పూర్వ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇవన్నీ యాత్రలు. ఈ యాత్రలు ఈ జన్మలో కూడా చేశారనుకోండి. పూర్వజన్మలో చేసినటువంటి యాత్రల వల్ల పురాణం వింటున్నారు. ఈ జన్మలో ఇలాంటి యాత్రలు చేస్తే వచ్చే జన్మలో మీరు కూడా నైమిషారణ్యంలోనూ, మన హైదరాబాద్ నాగోలుగుళ్ళలోనూ, ఇంకో చోట పురాణాలు చెబుతారు. ఇంకా పురాణాలు చెప్పాక ఏమవుతారు? శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. కాబట్టి పురాణములు వినాలంటే ఇదిగో పూర్వజన్మలో తీర్థసేవలు చేయాలి. అక్కడికి ఏమన్నాడు? తపోపిరుగ్రైర్ వ్రత తీర్థ సేవనై దానై, ఎన్నో దానములు చెయ్యటం వల్ల. అది కూడా దానైర్ అనేకై అన్నాడు. ఎన్నో దానములు చేసిన వాడే ఈ జన్మలో పురాణం వింటాడంటే మీరంతా పూర్వజన్మలో అనేక దానములు చేశారు. నియమై, ఎన్నో నియమములు పాటించారు పూర్వజన్మలో. ఇప్పుడు మన అయ్యప్ప దీక్షలు కానీ, లేకపోతే శివదీక్షలు కానీ, భవానీ దీక్షలు కానీ, ఇవన్నీ చేసిన వాళ్ళు ఎన్ని నియమాలు పాటిస్తున్నారండి. కటిక నేల మీద పడుకుంటున్నారు, నానాయాతన పడతారు, చలిని తట్టుకుంటారు, నిరంతరం భగవన్నామస్మరణ చేస్తున్నారు. ఇలా అనేకములైన నియమములు పాటించిన పుణ్యాత్ములు సాక్షాత్ పరమాత్మ స్వరూపులే. అటువంటి వాళ్ళని, నియమాలతో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళని కనుక నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు కనుక స్కూలుకి రానివ్వము అన్నారా? ఆ అన్న ప్రిన్సిపాల్ గారు 1,000,000 సంవత్సరములు కుంభీపాక నరకంలో పడిపోతుంది. ఆడైనా మగైనా స్కూలుకి రానివ్వనటువంటి ఆ హెడ్ మాస్టర్ కానీ, ఆ ప్రిన్సిపాల్ కానీ 1,000,000 జన్మలు నరకంలో శిక్షణ అనుభవిస్తారు. ఇక్కడ ఎలాగో మన వాళ్ళు చెడమడ తంతారు, కేసులు వస్తాయి వాళ్ళ మీద. ఆ తర్వాత ఎప్పటికో విముక్తి వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి నియమములు పూర్వజన్మలో పాటించిన వాడు ఈ జన్మలో పురాణములు వినగలుగుతారు. మఖైశ్చ, యజ్ఞములు పూర్వజన్మలో చేసిన వారికే ఈ జన్మలో పురాణములు వినే అవకాశం వస్తుంది.
ఇలా ఎన్నెన్నో పుణ్యకార్యక్రమాలు చేసిన వారు పురాణ శ్రోతలు అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరంతా ఎవరన్నమాట? ఈ పద్మపురాణం చెప్పిన ప్రకారంగాను ఇదే శ్లోకం స్కాంద పురాణంలో ఉంటుంది కనుక ఇన్ని పుణ్యములు చేశారు కనుక ఇక్కడ కూర్చోగలిగారండి. లేకపోతే ఎక్కడెందుకు కూర్చుంటారు? ఎక్కడో బజ్జీలు తింటూ వణుక్కుంటూ సోది కబుర్లు చెప్పుకుంటూ అప్పుడు ఇలా చేశావు, ఇప్పుడు ఇలా చేసావు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ చివరికి ఆ పాప వల్ల నరకాలకి పోతారు. మనకు ఎందుకండి వాడు ఏం చేస్తేనే? ఎందుకు ఆ పాతవన్నీ కెలుక్కోవడం? కాకపోతే పైగా చేసాడో లేదో మనకు తెలియదు అనమాట. అది అలాంటిదిట, వీడు ఇలాంటి వాట అని ఇతరుల మీద అభాండములు వేస్తే దాన్ని పిసునత్వము అంటారు. అంటే కొండెములు చెప్పుట, ఒకరి మీద ఒకరు లేనిపోని నేరాలు చెప్పడం అనమాట. ఈ మధ్యన నేను చాలా కాలం, ఇప్పుడంటే పురాణాల్లోకి వచ్చేసాక పూర్తిగా వదిలేశాను, కానీ ఒకప్పుడు ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉంటున్నప్పుడు ఓ పల్లెటూరులో ఇద్దరు పిల్లలు కొట్టుకుని నా దగ్గరకు వచ్చారు. అందులో ఒక పిల్లాడు ముక్కు ఎవరో కొరికారు, నెత్తురు ఓడుతోంది. వాడు ఏం చేశాడు? ఈ నెత్తురు కొంచెం కారుతున్న ఈ ముక్కుతో వచ్చి మేటారండి మేటారండి, అప్పట్లో ఇలా పిలిచేవారు ఏమిటో, గురువుగారండి అనేవారు కాదు, మేటారండి మేటారండి, ఈడండి నా ముక్కు కొరికాడండి అని ఒక కుర్రాన్ని చూపించాడు. ఎరా ఎందుకు కొరికెవరా అన్నా నేను. పెద్ద గాయం కాదు, చిన్న గాయమే అనుకోండి, అయినా పాపం ముక్కు కొరికాడు, కొరకడం తప్పే కదా, అందుకని ఎందుకు కొరికెవరు అంటే ఉట్టి అబద్ధాలండి, నేను కొరకలేదండి, ఆడి ముక్క ఆడే కొరుక్కుని నా మీద ఎట్టేసాడండి అన్నాడు వాడు. ఒక్కసారి నాయన మీ ముక్కు మీరు కొరుక్కుని చూడండి ఒకసారి, అలా కొరుక్కున్న దగ్గరికి రండి, వాడి ముక్కు వాడే కొరుక్కున్నట్ట. అలాగా తమాషాగా ఉంటాయి అన్నమాట. అలా ఈ అభాండాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఈ విధంగా ఒకడు ముక్కు ఒకడు కొరుక్కున్నాడు, ఎవడు ముక్కు ఎవడు కొరికాడు ఆ మాత్రం తెలియదా మనకి? పిల్లలు అంటే అలా ఉండేవారు. వాడి మీద వీడి మీద వాడు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు అంటే పర్వాలేదు, కానీ పెద్దయ్యాక కూడా 50 ఏళ్ళు వచ్చాక ఇదిగో నువ్వు నా చిన్నప్పుడు ముక్కు కొరికావు అంటే ఎలాగా? వాడికి 70 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఏమిటో తెలియదు, ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా పాతవే కెలుక్కుంటారనమాట. రాగానే ముందనమాట, నీకు గుర్తుందా 4వ తరగతి చదువుతున్నప్పుడు నా ముక్కు కొరికావుగా అంటే పాపం వాడు రాకరాకు వచ్చి ఏదో శుభవార్త చెబుదాం అనుకున్నవాడికి మండిపోదా? నీ మంచి మనస్సు ఎవడికి కావాలి? కెలికావు గనక ఇక నీ ఇంటికి రాడు, నీ గురించి అందరి దగ్గర చెడ్డగా చెబుతాడు. అవన్నీ మర్చిపోవాలి. సరే, జరిగినవి చెబితే పర్వాలేదు, జరగనివి కూడా కల్పించి చెబితే దాన్ని పిసునత్వము అంటారు. ఏమంటారు? పిసునత్వము, పైశూన్యము, పిసునత, ఇవన్నీ కూడా ఇవి చాలా ప్రమాదం. పిసునత యద్యస్తి కిం పాతకై అన్నాడు భర్తృహరి తన సుభాషితాలలో. నేనే పాపము చెయ్యలేదండి, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోయిన అభాండాలు చెప్పాను, వేశాను, కొండాలు చెప్పాను అన్నట్టు ఒకడు. ఇంక వేరే పాపం చేయక్కర్లేదురా, ఈ పిసునత ఒకటి ఉంటే ఇంక వేరే పాపములు చెయ్యక్కర్లేదని యమధర్మరాజు గారు వీడిని తీసుకెళ్ళి బాగా కాల్చినటువంటి ఇసుక మీద వేసి కాల్చేస్తాడు వీడిని. తప్తవాలుక అనే ఒక నరకంలో పారేస్తారన్నమాట. అందుకని ఏమిటన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. పిసునత యద్యస్తి కిం పాతకై. ఇలాంటి పాపములు పొరపాటున కూడా చెయ్యరాదు. అలా చెయ్యకుండా ఉండడానికి ఇదిగో ఈ పురాణములను వినాలి. మీరు నన్ను అడిగారు, పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల పురాణములు వినాలనే కోరికతో ప్రహ్లాదుడు పూర్వజన్మలో ఏ పుణ్యం చేశాడు, ఆ పుణ్యప్రభావం వల్ల అతడు దానవపుత్రుడై పుట్టినప్పటికీ నిరంతరం హరినామస్మరణ చేశాడు, దానికి గల కారణం ఏమిటి అడిగాడే, అది చెబుతున్నాను వినండి. అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటనమాట, ప్రహ్లాదుని పూర్వజన్మ చరిత్ర. పశ్చిమే సాగరస్యాంతే ద్వారకా నామ సాపురీ సర్వబుద్ధి సమాయుక్త సర్వసిద్ధి సమన్విత. మోక్షపురాలు 7 ఉన్నాయి ఈ ప్రపంచంలో. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయినః. దాయి అంటే ఇచ్చున్నది, మోక్షదాయి మోక్షం ఇచ్చున్నది, అది నకారాంత శబ్దం కాబట్టి బహువచనంలో మోక్షదాయినః. దాయి, దాయినవు, దాయినః. అందులో మోక్షదాయినః మోక్షములు ఇచ్చున్నటువంటివి 7 పురములు ఉన్నాయి. అందులో మొదటిదేమిటి,
అయోధ్య. ఎన్నో యుగములుగా ఉన్నది. మళ్ళీ వైవస్వతమనువు కాలంలో కూడా ఆ పురమునే పునర్నిర్మాణము చేసి వైవస్వతమనువు దాన్ని పరిపాలించాడు. కానీ అంతపురం స్వయంభూమనువు కాలంలో లేదనుకోకండి. యుగ యుగములుగా ఈ అయోధ్యాపురం ఉన్నది. పాపాత్ములు అందులో అడుగు పెడితే వాళ్ళు దానివల్ల నరకానికి పోతారు. అలాంటి పాపాత్ముల పాలిటి నరకం అది. పాపాత్ములు అందులో అడుగు పెట్టాక చేసిన పాపాలకి యుగాంతం వరకు నరకంలో ఉంటారు. అందువల్ల అలాంటి పాపిష్ఠి యోధులను శిక్షించున్నది కనుక అయోధ్య అన్నారు. కామక్రోధాదులు ఉన్న వాళ్ళు అందులో అడుగు పెడితే దాని ప్రభావం వార్ధక్యంలో అనుభవిస్తారు, ఆ తర్వాత చచ్చాక అనుభవిస్తారు. అందుకే ద్విషత్ అసాధ్య అయోధ్య. ద్విషద్ అసాధ్య, శత్రువులకు సాధింప అలవి కానిది, కామక్రోధాదులకు అలవి కానిదది. అంటే అక్కడున్నంతకాలం కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం పొందకూడదు. అలాంటి పురము అయోధ్య. అది మొదటిది. రెండవది మధుర. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి. మధుర అంటే నిత్యం శ్రీకృష్ణ పరమాత్ముడు తనయంత తాను ప్రేమతో కొలువై ఉండేటటువంటి నగరం. నిత్యం భగవంతుడు అక్కడ ఉంటాడు. సాధారణంగా ఒక నగరంలోకి మనం ఆహ్వానం చేస్తే పరమాత్మ వస్తాడు. గుడి కట్టారండి, గుడిలో విగ్రహం ప్రతిష్ఠించారు, ఆ విగ్రహంలోకి ఆవాహయామి అని మంత్రం చదివి ఆవాహన చేస్తేనే వస్తాడు ఆయన. ఆవాహన చేయకపోతే విగ్రహంలోకి రాడు. అందుకే ప్రాణప్రతిష్ఠాపన చెయ్యాలి. కానీ మధురానగరం అలా కాదట. ఎవరూ పిలవలేదు. సృష్టి ఆరంభకాలం నుంచి మధురానగరములోకి నిత్యము తనయంత తాను వచ్చి అక్కడ కొలువై ఉంటున్నాడు పరమాత్మ. అందుకనే మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి అన్నారు. పోతన గారు ఇదే శ్లోకాన్ని అనువాదం చేస్తూ, ఏ మధురయందు ప్రియమున శ్రీమన్నారాయణుండగు, ఏ మధురయందు ప్రియమున శ్రీమన్నారాయణుండు చెలువగు నిత్యం బా మధుర సకల యాదవ భూమీసులకెల్ల మొదలి పురియయ్య నృపా అని చక్కగా అనువాదం చేశాడు. అటువంటి పవిత్రపురం. ఆ తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించినటువంటి పురం మధురాపురం. అది మోక్షమిచ్చే పురాలలో రెండవది. ఇక మూడవది మాయా. శ్రీమన్నారాయణుడి మాయ మొట్టమొదట దిగింది. ఆ తర్వాత విష్ణువు వైకుంఠము నుంచి భూలోకానికి మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు. హరికి అది ద్వారం అయ్యింది గనక దానిని హరిద్వారము అన్నారు. మాయా అన్న హరిద్వారం అన్న అదే. అది మూడవ పురము. సుఖస్థలం వెళ్ళినప్పుడు హరిద్వారం కూడా వెడతాం. హాయిగా అటు చాముండాదేవిని ఇటు మానసాదేవిని చూసుకుని అక్కడ గంగానదిలో స్నానం చేసే అవకాశం పొందుదాం. ఇక నాలుగవది కాశీపురం. ప్రపంచమంతా నాశనమైపోయినా ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉండే ఏకైక పురము కాశీ పట్టణము మాత్రమే. కాశ్రుదేప్తౌ అంటే కాశ్రు అనే ఒక ధాతువునకు ప్రకాశించుటయందు అని వాడతాం. ప్రకాశించడానికే ఆ ధాతువుని వాడతాం. ఆ రకంగా పుట్టింది కనుక కాశీ. కాశీ అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? ప్రపంచం నాశనమైన ప్రళయకాలంలో కటిక చీకట్లో కూడా ధగ ధగ వెలుగుతూ అలా ఉండిపోతుంది పాడవకుండా. అప్పుడు శివుడు ఏం చేస్తాడు? లోకాలన్నీ కలిసిపోయిన సముద్రంలో ఈ కాశీని మాత్రం పెకలించి తన త్రిశూలము యొక్క మధ్యలో ఉన్న శూలం ఉంటుంది కదా, ఆ ముళ్ళు, ఆ త్రిశూలం కంటక అగ్రం మీద నిలబెడతాడు. అందుకే త్రికంటకాగ్రస్థితే వారాణస్యాం అని అక్కడ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెబుతారు, మహాసంకల్పం. త్రిశూలములో ఆ ముళ్ళ మీద నిలబెడతాడనమాట. సాధారణంగా త్రిశూలంలో మధ్యలో ఉన్నటువంటి ముళ్ళు చాలా పొదురుగా ఉంటుంది. అందులో శివుడి శూలం కదా, ఒక పోటు పొడిస్తే ఎవడన్నా చచ్చినట్టే. ఆ శూలం మీద ఈ పురం కదలకుండా, రవ్వంత కూడా పాడవకుండా, చెక్కు చెదరకుండా నిలబెడుతున్నాడు ఆయన. చెక్కు అంటే ఈ పైన తోలు, తోలు కూడా దిగదట. అంత జాగ్రత్తగా ఆ పురమును ఆయన ప్రళయకాలంలో రక్షిస్తాడు. అందుకని ఆ పురము చాలా ఉత్తమ పురము, మోక్షపురాల్లో నాలుగవది. ఇక ఐదవది కాంచీ. ఇదిగో దక్షిణాదిలో ఉన్నది.
భూదేవికి అమ్మవారికి అది మొల నూలులో ఉంటుంది, మొల త్రాడులో ఉంటుంది, వడ్డాణంలో ఉంటుంది. అందుకని కాంచి అన్నారు. దాన్ని వ్యవహారంలో కంచి అంటారు, కానీ సంస్కృతంలో కాంచి అనే అన్నారు. ఆడవాళ్ళు నడువుకు వడ్డాణం పెట్టుకుంటారు కదా, పూర్వం బంగారపు మొలతాడు పెట్టుకునేవారు, వడ్డాణం పెట్టుకునేవారు. మగవాళ్ళు కూడా బంగారపు మొలతాడు వేసుకునేవారండి. అందుకే కృష్ణుడి గురించి బుల్లి పద్యాలు బలి ఉండేవి కదా. చాత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలత్రాడు పట్టుదట్టి సంధ్య తాయతులను సరి మొవ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. అంటే చిన్ని కృష్ణ ఇవన్నీ ధరించేవు సుమా అని చెప్పడం అనమాట, చెప్పకుండా చెప్పడం. ఆయన అందులో ఏంటంటే చేతిలో వెన్న ముద్దు ఉండేది. పూర్వం చక్కగా వెన్న తీసి అలా చేతిలో పెడితే అది తింటూ ఉంటే ఏమి సుఖం అండి. అది తిన్నవాడి కంఠం ఎంత బాగుంటుందో. దిక్కుమాలాడు ఒక్కడు వెన్న ముద్ద పెట్టట్లేదు ఈ మధ్యన అని కృష్ణుడు బాధపడుతున్నాడు. నాకు పెడితే ఆయనకి పెట్టినట్టేట. చేత వెన్న ముద్దన్నారు. ఆ తర్వాత చెంగల్వ పూదండ. చెన్ను అంటే ఎరుపు, చెన్ను కలువ చెంగల్వ అంటే ఎర్ర కలువ పువ్వుల దండ మెడలో ధరిస్తాడు ఆయన. సంస్కృతంలో కోకనదం అంటాం, రక్తోత్పలం అంటాం, తెలుగులో చెంగల్వ అంటారు. ఇప్పటికీ చెన్ను అంటే ఎరుపు అని తెలియదు చాలామందికి పాపం. చెన్ను కలువ చెంగలువ, కలువని కల్వ అని కూడా అనొచ్చు, అందువల్ల చెంగల్వ. ఎర్ర కలువ పువ్వులతో దండ తయారు చేసి ఆయన మెడలో వేస్తారన్నమాట. ఇంకా బంగారు మొలత్రాడు, బంగారు అనకూడదు ఎందుకంటే అది ఆటవెలది పద్యం. బంగారు అంటే గణం ఎగిరిపోతుంది. పద్యం రాయడం రాని వాళ్ళు కంపు చేశారు దాన్ని. కాబట్టి బంగారు మొలత్రాడు, బంగారంతో తయారు చేసిన మొలతాడు కూడా పెట్టుకున్నాడు ఆయన. స్వామివారికి బంగారం లెక్క ఏంటి, వాళ్ళ ఆవిడే లక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. మా స్వామివారు నిరంతరం లక్ష్మీ కటాక్షం లోకానికి అందించగలిగే పరమాత్ముడు. ఆయనకి బంగారానికి లోటు లేదు కనుక బంగారపు మొలతాడు కూడా వేసుకున్నాడు. ఇంకా పట్టు వస్త్రాన్ని నడువుకి బిగించి కట్టుకున్నాడు, అది పట్టుదట్టి అంటే. ఇక పూర్వం ఈ చేతులకి భుజాలకి సంధ్య తాయెత్తులను వేసుకునేవారు అనమాట, భూతప్రేత పిశాచాల బాధ లేకుండా. అలాంటి తాయెత్తులు కట్టుకున్నాడు. అవి కూడా వేదపూర్వకమైన తాయెత్తులు, తూతూ అని ఉమ్మినటువంటి దరిద్రపు తాయెత్తులు కాదు. వెళ్ళకూడని చోటుకి వెళ్ళి వాడు తూ అని ఉమ్మితే ఆ తాయెత్తు కట్టుకుంటే నీ బతుకు కాస్త నరకానికి పోతుంది. అందుకని చక్కని వేదమంత్రములతో పవిత్రముగా తయారు చేసిన తాయెత్తులు కట్టుకున్నాడు ఆయన. ఇక కాళ్ళకి గజ్జెలు ఉన్నాయి, చక్కనైన గజ్జెలు అవి. అందుకే సరిమొవ్వ గజ్జెలు అన్నారు తప్ప పనికిమాల గజ్జెలు అనలేదు. అవి ధరించాడు. ఇవన్నీ ధరించిన చిన్ని కృష్ణ నీ దగ్గరకు వచ్చి భక్తితో నిన్ను స్తుతిస్తున్నాము అనగానే ఆయన ఆనందపడతాడు. కాబట్టి ఏమిటనమాట, కాంచి అంటే మొలనూలు, అమ్మవారి నడుమునకు ఉండేటటువంటి ఒక వడ్డాణం, ఒక తాడు అన్నమాట. అంత గొప్ప పురం అది. నిరంతరం కామాక్షీదేవి అక్కడ కొలువయ్యి ఉంటుంది. ఈశ్వరుడు ఒక పక్కన ఉంటాడు, అది శివకంచి. శ్రీమన్నారాయణుడు వరదరాజు గారు పక్కనే ఉంటాడు, అది విష్ణుకంచి. శివకేశవులకు అభేద తత్వమును పాటిస్తూ నిరంతరం అక్కడికి వచ్చే భక్తులను అనుగ్రహించే దివ్యక్షేత్రం కాంచీపురం అంటే. అటువంటి కాంచీపురం 5వ పురం. అవంతిపురము ఇది 6వ పురం, అనగా ఉజ్జయిని, నేటి ఉజ్జయిని. ఈ అవంతిపురం అత్యంత పవిత్రమైనది. మహాకాళేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగమునకు నిలయం. మహాకాళి అనే పేరుతో శక్తి కూడా అక్కడే ఉన్నది. ఆ శక్తిపీఠాన్ని ప్రస్తుతం గఢకాళి అంటారు. ఇప్పుడు మీరు ఉజ్జయిని మహాకాళి ఎక్కడుందంటే వాడు చెప్పడు, గఢకాళి అంటే టక్కుని తీసుకుపోతాడు. అది శక్తిపీఠము. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, జ్యోతిర్లింగాలలో ఒకటి, మోక్షపురాలలో ఒకటి. ఎన్నున్నాయో చూడండి అక్కడ. కొన్ని ఉన్నాయి. మోక్షపురమే కాక శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు. కాశీ కూడా అంతే. కాశీ విశాలాక్షి ఏమో శక్తిపీఠం, విశ్వనాథుడేమో జ్యోతిర్లింగుడు. ఇక సప్తమోక్షపురాల్లో ఒకటి. అలాగే ఉజ్జయిని కూడా అనమాట, అవంతిపురం కూడా. అటువంటి పురానికి వెడితే వాళ్ళు ఆ విక్రమార్కుడు, భట్టి గుహలు ఇవన్నీ చూసి తరించవచ్చు. నాతో పాటు 2-3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు చేయొద్దండి సరే, కొంతమంది కనబడు. అంటే ఇలా అంటే సగం వచ్చారనే, పూర్తిగా ఎత్తితే వచ్చినట్టు. ఇలా సగం సగం చెబితే బయలుదేరి రైలు వెనక్కి వచ్చేసామని. అంచేత అద్భుతమైనది ఆ ఉజ్జయిని పురము అంటే, అవంతిపురం అంటే. ఇక ఆఖరిది ద్వారకాపురము. పురి ద్వారవతి, ద్వారవతీపురి అన్న ద్వారకాపురం అన్న అదే. ద్వారవతి అనొచ్చు, ద్వారక అనొచ్చు,
ద్వారకా అని కూడా అనొచ్చు, ద్వారకాపురం. ఆకారాంత స్త్రీలింగం ఉంది ద్వారకాలో. ద్వారకా అనే పుల్లింగ శబ్దం కూడా సర్వశబ్దాధిక్యో నిఘంటువులో ఉన్నది. ఈ పురము చిట్ట చివరి ఎందుకు చెప్పారంటే అక్కడికి వెళ్ళి గోవిందనామస్మరణము చేసినంత మాత్రం చేతనే మానవులు తొందరగా తరిస్తారు. అక్కడ శవాన్ని ద్వారకలో పారవేస్తే ఇది సముద్రంలో వాడి శరీరంలో శంఖచక్రాలు పుడతాయి. మేము కళ్ళారా కూడా చూసాం. పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నది. పశ్చిమే సాగరస్యాంతే. పశ్చిమ సముద్రం అనాలి, ఇంకో రకమైన పేరుతో పిలవకూడదు. ఆ దరిద్ర పేరు నా నోటితో ఉచ్చరించను కనుక నేను పశ్చిమ సముద్రం అని అంటాను దాన్ని. ఆ పశ్చిమ సముద్ర తీరములు చిట్ట చివరి ప్రాంతం అదే. ఇంకా తర్వాత ఊళ్ళు ఉండవు. అక్కడ ద్వారకా నామసాపురి, ద్వారకా అనేటటువంటి ఒక గొప్ప పురం ఉన్నది. ఆ పురములో సమస్తమైన మేధాశక్తులు ఉంటాయి. సర్వబుద్ధులతో కూడినది. సర్వసిద్ధి సమన్విత కూడా. అనేక సిద్ధులు అక్కడ ఉంటాయి. అష్టసిద్ధులను పరమాత్ముడు అక్కడున్న వాళ్ళకి ప్రసాదించాడు. సంపదలకి నిలయం, జ్ఞానమునకు నిలయం, యుగయుగాల చరిత్ర కలిగినది. ఆ పురము 5వ మనువు కాలంలో కుశస్థలి అని పిలువబడేది. రైవతుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన మనువులలో 5వ వాడు. ఈ రైవతుడనే రాజుగారు ఆ నగరాన్ని కుశస్థలి అనే పేరుతో అద్భుతంగా నిర్మించాడు. అంటే ద్వారకా, కుశస్థలి 2 పేర్లు ఉన్నాయి దానికి. ఈ కుశస్థలీపురంలో ఆయన ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండగా ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి రేవతి అని పేరు పెట్టాడు. ఈ రేవతి యుక్త వయస్సులోకి రాగానే ఈమెకు సరి అయినటువంటి వరుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూశాడు ఆయన. ఆయనకి ఎవరూ కనపడలేదు. వెంటనే తన యోగశక్తితో హుటాహుటిని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి విధాతకి నమస్కరించి, ఓ విధాత, ఈ నా కుమార్తెకి మంచి వరుడు ఎవరు అని అడిగితే, నేను మీటింగులో ఉన్నాను కాసేపు ఆగన్నాడు ఆయన. ఏదో సమావేశం అయ్యాక ఈయనకేసి తిరిగాడు. ఆ తర్వాత ఎందుకు వచ్చామన్నాడు. నా కూతురికి మంచి సంబంధం కావాలండి. ఈ ప్రపంచంలో కూతుర్లని కన్నటువంటి ఏ తండ్రి అయినా మంచి అల్లుడు రావాలని, కూతుర్ని బాగా చూడాలని, వాళ్ళకి మంచి సంతానం కలగాలని ఎన్నో రకాల కలలు కంటారు. ఈ కూతురు అల్లుడు ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆరోగ్యంగా ఉంటాడు. సంతానం వాళ్ళకి కలిగితే తాను ఎంతో పొంగిపోతూ ఉంటాడు. వాళ్ళు 10ంటికి లేవకపోతే ఈయనే బెంగ పెట్టుకుంటాడు. అన్ని బెంగలు ఈ ఆడపిల్లల్ని కన్న వాళ్ళకే ఉంటాయి బాబోయ్. ఏమీ పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు అదృష్టవంతులు అనుకోండి. సాధారణంగా కన్న తండ్రికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కదా. అందుకే నా కూతురుకో మంచి భర్త కావాలని వచ్చాను. ఈమెకు సరి అయిన వరుడు ఎవరు అని అడిగితే ఆయన పకపకా నవ్వి, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతకాలం గడిచిందో తెలియదు నాయన నీకు. భూలోకంలో నీ రైవత మన్వంతరం వెళ్ళిపోయింది. 6వ మనువు చాక్షుషుడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైవస్వత మనువు కాలం వచ్చేసింది. ఎంతకాలం నువ్వు పైనుండిపోయావు అనగానే ఇది కంగారు పడ్డాడు. మీ వాళ్ళంతా పోయారు. బ్రహ్మలోకంలో ఉండడం వల్ల నీకు నీ కూతురికి వయస్సు మారలేదు. ఇప్పుడు నువ్వు భూలోకానికి పో. ఆ భూలోకంలో ప్రస్తుతం ద్వారకా నగరాన్ని, ఏది నువ్వు ఒకప్పుడు తయారు చేసుకున్న కుశస్థలీపురాన్ని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా అని పేరు పెట్టి పునర్నిర్మాణం చేశాడు విశ్వకర్మ ద్వారా. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన సోదరుడు బలరాముడు చాలా గొప్పవాడు. ఆ బలరాముడికి మాత్రమే నీ కుమార్తెని భరించే శక్తి ఉన్నది. ఇంకెవ్వరూ ఎప్పుడో పుట్టిన ఈ పతివ్రతని, ఈ గొప్పదాన్ని భరించలేరనగా అప్పుడు ఆయన భూలోకానికి వచ్చాడనమాట. ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అనియడు కన్యను భూవర మును వింటికాదె బుద్ధిల్ తెలియన్ అని పోతన గారు కూడా భాగవతంలో అనువాదం చేస్తాడు ఈ ఘట్టాన్ని. బ్రహ్మగారు పంపగా ఆ రైవతుడు బలరాముడికి రేవతినిచ్చాడు. ఆవిడేమో 5వ మనువు కాలంలో కృతయుగం నాటిది. ఈయన 7వ మనువు కాలంలో ద్వాపరయుగం నాటివాడు. చూసారా, భార్యామణి అంత పెద్దది. ఆవిడని ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాడు. అందుకని దేవతలకి మనకి అంత తేడా ఉన్నది. ఇప్పుడు మీరు కనుక ఆ రిటైర్ అయిపోయిన పాత ఆవిడని చేసుకోవాలంటే ఎంత కష్టమే. అటువంటి ఈ ద్వారకానగరం యుగ యుగములుగా అనేక మన్వంతరములలో, అనేక కల్పములలో మానవులను తరింపచేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఒకప్పుడు రథంతర కల్పంలో, ఇప్పుడు రథంతర కల్పంలో ఈ పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకా నగరంలో మహానుభావులైన యోగులు ఉండేవారు. అక్కడ పరిపాలన చేసే రాజులు ధర్మాత్ములే.
సమస్త ప్రాణులు వారి వారి ధర్మాలతో ఉండేవారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు పరమ ఐకమత్యంతో సంపదలతో ఆనందంతో సుఖంగా బతికేవారు. ఆ పురములో ఏది రథంతర కల్పంలో ఎక్కడా శత్రుత్వపు బాధ లేదు. ఆ నగరంలో ఎవరు ఒకరితో ఒకరు విరోధించలేదు, ఒకరినొకరు కొట్టుకోలేదు. దానం ధర్మం చేయవలసిన అవసరం లేకుండా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా దానం చేసేవారు. విచిత్రం. పుచ్చుకునేవాడు కూడా వాడికి ఎక్కువైపోయి పుచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకోటికి ఇచ్చేవాడు. అలా ఒకరికొకరు ఇచ్చుకునేవారు, ఒకరినొకరు ప్రేమగా చూసుకునేవారు. ఇక అక్కడున్నటువంటి విప్రులు బ్రహ్మదేవుడికి కూడా వేదములు నేర్పగలిగేంత పండితులు అన్నారు వాళ్ళు. అందుకే అనుకుంటాను భాగవతంలో కూడా అదే పద్యం రాశాడు. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళట, బ్రహ్మగారిని వేదానికి పిలిపించి వేదములలో వాళ్ళతో పోటీపడి, అది ఈ బ్రాహ్మణులు బ్రహ్మతో పోటీపడి బ్రహ్మను కూడా చిక్కుపరుస్తారటండో. బ్రహ్మత్వము లఘుబగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడు కాక బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కుపరుపరి చర్చన్ అన్నారు. బ్రహ్మగారు భయపడతాట ద్వారకా నగరానికి రావడానికి. ఎందుకని? ద్వారకా నగరంలో ఉన్న బ్రాహ్మణోత్తములు పరమవేద పండితులు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వేదముల విషయములో చర్చ చేస్తే నేనే చిక్కుపడతాను, నేనే ఓడిపోతాను, ఎందుకు వచ్చింది నా బ్రహ్మ పదవికి కళంకం వస్తుంది, బ్రహ్మత్వం లఘుత్వం పొందుతుంది అని కంగారు పడి వెళ్ళేవాడు కదట. అంటే అక్కడ వాళ్ళు ఎంత పండితులో చూడండి. ఇది ఒక అత్యోక్తి అలంకారం. నిజానికి బ్రహ్మతోటి ఎవడు వాదిస్తాడు? కానీ అక్కడ వాళ్ళు బ్రహ్మతో కూడా వాదించగలిగేంత పండితులు అనడం ద్వారా మహానుభావులని చెప్పడం ఉద్దేశం అన్నమాట అక్కడ. అటువంటి బ్రహ్మవంశంలో పూర్వం ఒక మహానుభావుడు ఉన్నాడు. శివశర్మేతి విఖ్యాత వేదశాస్త్రార్థకోవిదః. ఆ ఊళ్ళో శివశర్మ అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. బాగా ప్రసిద్ధికి ఎక్కినవాడు. ఎక్కడికి వెళ్ళినా శివశర్మ శివశర్మ అని ఆయన తెగ పొగుడుతూ ఉండేవారు. కొంతమంది పేర్లు చూసారా బాగా ప్రసిద్ధికి ఎక్కుతాయి. యూట్యూబ్లో, ఫేస్బుక్కుల్లో, వాట్సాప్ల్లో, ఎక్కడికి వెళ్ళినా ఆయన చూసినా చూడకపోయినా పేరు బాగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆ రోజుల్లో ఈ శివశర్మ పరమ విఖ్యాతి పొందాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎక్కడికి వెళ్ళినా అందరూ శివశర్మ శివశర్మ అని పొగిడేవారు. ఆయన పండితుట్ట, మహాత్ముట్ట, ఇతరులకు తేలిగ్గా అర్థమయ్యేలా ధర్మాలు చెబుతాడుట. ఆయన వేదాలు చదువుకోవడమే కాకుండా యజ్ఞాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు అనేది బాగా పొగిడేవారు. వేదశాస్త్ర అర్థమును బాగా ఎరిగినవాడు. ఏమండి ఓ శ్లోకం చదివితే అవతలవాడికి అర్థం అవ్వాలండి. వేదశాస్త్రార్థ కోవిద అంటే అర్థమైందా లేదే మీకు? వేదశాస్త్ర అర్థ కోవిదుడు అని. అలా పద్యం శ్లోకం విడదీసి చదవాలి, శ్లోకమైనా పద్యమైనా. అంతేగాని ఏదైనా అంటే ఇవిడప్పుడు అయిపోయింది. ఏంటి నువ్వు ఎంత చదివితే ఉపయోగమైంది? ఇలా దబదబదబద సూత్రం చెబితే వాడికి అర్థం అవద్దా? ఏదైనా ఒక సూత్రం చెబితే వాడికి అర్థం అవ్వాలి. ఏదైతో కంఠతాలుహు ఓదవుతో కంఠోష్టం వకారస్య దంత్యోష్టం, ఇలా వాడికి సక్రమంగా స్పష్టంగా చెబితే అర్థమవుతుంది. కానీ నువ్వేదో వచ్చు కదా అని బుడు అంటే పాఠం ఏం చెబుతున్నావు వాడికి ఏం అర్థమవుతుంది? అకుహ విసర్జనీయానాం కంఠ ఇచు యశానాం తాలుహు అని మెల్లగా చెప్పాలి, స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమి లేకుండా ఉడువుడు అయిపోయింది. చాలామందితో ఇదో పెద్ద సమస్య అవుతుందన్నమాట. మనకి ఎప్పటికీ అర్థమయ్యేలా చెప్పరు వాళ్ళు. వాళ్ళు శ్లోకం చదివితే కూడా అర్థం కాదు. ఆ మధ్యన ఒక ఆయన చేత ప్రహ్లాద చరిత్ర చెప్పించాను. ఆ ప్రహ్లాద చరిత్రలో పద్యం, ఆ పద్యం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అసలు నాకు ప్రహ్లాద చరిత్ర నాకు కూడా రాదేమో అనిపించింది. ఎందుకంటే ఆయన చదవడం అలా చదివేసాడు అనమాట. దాని ఉర్దూ భాషలో అయిపోయింది పద్యం. అది పద్యం ఏంటి అది? తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఇది పద్యం. మొదలెట్టాడు, దబదబ అయిపోయింది. ఏముంది ఇక్కడ? ఏమర్థమవుతుంది? అతడు సురుచిర సుందరోజ్జల సుశోభిత వాక్సతలను అలా అర్చుతాను. సురుచిరం ఏమిటి, సుందరం ఏమిటి, మళ్ళీ ఉజ్వలం ఏమిటి?
అదేమో ఆ చదవడం కూడా అంత సొంపుగాన. కాబట్టి నాయనలారా, మీరు శ్లోకం చదవండి, లేక పద్యం చదవండి. చదివేటప్పుడు అది అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పండి. ఓ వ్యాకరణ సూత్రం చెబితే మీరేదో కంఠస్థం చేసిన విషయం అవతల వాడికి తెలియడానికి కొడుకు అయిపోయింది. అంతేకాకుండా చక్క ఢై డక్కు అలా విడిగా చదివితే వాడికి అర్థమవుతుంది. అలా చెయ్యవలెను, లేకపోతే మీ చదువు వ్యర్థం. ఈ శివశర్మ గారు అటువంటి వాడు. వేదము చదివితే ఆవలి వ్యక్తికి స్పష్టముగా అర్థమవుతుంది. శాస్త్రములను కంఠస్థం చేశాడు. ఆ అర్థమును తాను ఎరిగిన పండితుడే కాకుండా ఇతరులకు కూడా బాగా అర్థమయ్యేలా చెప్పగలడు. ఇతరులకు అర్థమయ్యేలా చెప్పనంతకాలం నువ్వు చదివినా నువ్వు సన్నాసి కింద లెక్క అని నేనలేదు, వ్యాసుడు అన్నాడు. వాడు నా మీద పడద్దు. ఈయన అంత గొప్పవట్ట. ఆ శ్లోకానికి పిసుపాటి చిదంబర శాస్త్రి గారు తెలుగులో భలే శేషపద్యం రాశాడండి. ఆ పురంబున నుండే అఖిల వేద విదుండు శివశర్మయను నొక్క క్షితిసురుండు పంచాగ్నులట్టులు ఆ బ్రాహ్మణోత్తమునకు ప్రభవముందిరి నిజపత్నియందు క్రమముగా యజ్ఞశర్మయు వేదశర్మయు ధర్మశర్మయు విష్ణు శర్మయు మరి సోమశర్మయు నాగసూనులే గురు పితృభక్తి పరాయణుల్ భవ్యమతులు. వారి భక్తి పరీక్షింపగోరి విష్ణు సంప్రసాద సమాగత సర్వసిద్ధి అయిన శివశర్మ ఒక్కనాడాత్మమాయకతన తన పత్ని మృతనుగా కానబరిచే. ఈ ద్వారకాపురంలో శివశర్మ అనే ప్రసిద్ధికెక్కిన పండితుడు, వేదాంగ పారంగతుడు. ఆయన భార్య పరమ సుమతి, సుందరి, సౌశీల్య, చదువుకున్నది. భర్త గారు ఎంత పండితుడో ఆవిడ అంతకంటే ఎక్కువ పండితుడు అంటే. పూర్వకాలంలో భార్యాభర్తలు ఇద్దరు నువ్వా నేనా అనేవారు. ఒకళ్ళు మించిన పండితులు ఒకళ్ళు. ఈ మధ్యన ఆడవాళ్లలోనే ఎక్కువ పాండిత్యం కనబడుతుంది మొగుడి కంటే. ఏదో కారణం తేడా వచ్చింది. ఆడవాళ్ళు దంచిపారేస్తున్నారు. ఎంబీఏ ఐబిఎం కంపెనీల్లో డైరెక్టర్లు అయిపోతున్నారు వాళ్ళు. ఎంటెక్లు ఎంఎస్సీలు బాగా చదువుతున్నారు. మొగుడు బీటెక్కు, భార్య ఎంటెక్కు. చాలా చోట్ల ఈ మధ్యన అదే. నాకు అమెరికాలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఎక్కడికి వెళ్ళిన అన్ని చోట్ల అదే. సరదాగా అడిగాను అనమాట, అమ్మాయి ఏం చేస్తున్నట్టు? ఎంటెక్ చేశానండి సాఫ్ట్వేర్లో, నా కింద 100 మంది పనిచేస్తున్నారు. అబ్బాయిని పిలిచాను, నేను బీటెక్ అండి, మా ఆవిడ దగ్గరే నేను ఉద్యోగం చేస్తున్నానండి, రోజు ఆవిడ దగ్గర సంతకం పెడుతున్నానండి. అది వ్యవహారం. ఆవిడకేమో జీతం సంవత్సరానికి 50 లక్షలట, ఈయనకి సంవత్సరానికి 6 లక్షలట. అయినా ఆవిడ పతివ్రత. అది గొప్ప విషయం. 50 లక్షలు వస్తున్నాయని మా మొగుడు చవటంటల్లా. 50 లక్షలు వచ్చినా మా ఆయనే కదండి, మా ఆయన బంగారం అండి, ఎటొచ్చి నల్ల బంగారం అండి అంటే కొంచెం నల్లగా ఉంటాడు, ఆవిడ ఎర్రగా ఉంటుంది. ఏం అదృష్టం, అలాంటి పెళ్ళాలు వాళ్ళకు దొరుకుతారు. కర్మయోగం గోవిందా. సరే, అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కలియుగంలో అలా ఉంది. కానీ ఆ రోజుల్లో ఇద్దరూ సమానమైన పండితులే. ఆయనకి ఆవిడంటే ప్రేమ, ఆవిడకేమో ఆయనంటే భక్తి. వారి పూర్వజన్మ సుకృతం. వారికి 5 కొడుకులు పుట్టారట. ఒక్క కూతురు కూడా లేదు, 5 కొడుకులే. పంచాగ్నులా అన్నట్టుగా పుట్టారు, పంచ అగ్నిహోత్రాలాగా. పెద్ద కొడుక్కి యజ్ఞశర్మ అన్నారు, రెండో వాడికి వేదశర్మ అని పేరెట్టారు, మూడో వాడికి ధర్మశర్మ అని పేరు పెట్టారు, నాలుగో వాడికి విష్ణు శర్మ అని పేరు పెట్టారు, ఆఖరాడికి 5వ వాడికి సోమశర్మ అని పేరు పెట్టారు. 5 ధర్మాత్ములే, 5 సత్యమే పలికేవారట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సత్యము. సత్యంతో పాటు ధర్మాన్ని ఆచరించాలి. సత్యము ధర్మము ఈ 2 ఉన్న చోట పరమాత్ముడు ఉంటాడు అని లోకానికి తల్లి తండ్రి పిల్లలు కూడా నిరూపించేవారు. అసలు ఇప్పుడు ఈ కథ అంతా కూడా ధర్మాల మీద ఆధారపడిన కథే. మహానుభావులారా, శిష్యులారా, సత్యాన్నాస్తి పరోధర్మ అని శాస్త్రం చెబుతున్నది అని వ్యాసుడు వాళ్ళందరికీ చెప్పాడనమాట. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. సత్యం పలకవడం వల్ల తన ధర్మాన్ని తాను నిర్వహించగలుగుతాడు జీవుడు. అప్పుడు సత్యము ధర్మం ఈ 2 కలిసి
వారిని ముక్తి పొందేలా చేస్తాయి. హరిశ్చంద్రుడు ఉన్నాడు, కేవలం సత్యం వల్ల మాత్రమే ఆయన అంత గొప్పవాడయ్యాడు. ప్రాణం పోయినా సత్యం విడిచిపెట్టలేదు. ధర్మరాజు సత్యం వల్ల గొప్పవాడయ్యాడు. ఎంతోమంది మహానుభావులు సత్యమును చివరిదాకా నిలబెట్టి పలికి దానివల్ల గొప్పవాడయ్యారు. ఏమండి, ఇప్పుడు నేను చూడడం మానేశాను, కానీ పాతకాలంలో నేను చెప్పాగా ఘంటసాల వారు బతికొన్న రోజుల్లో వచ్చిన సినిమాలు, ఆయన పాటలు ఉన్న సినిమాలు కావ్యాల్లా భావించి చూసేవాడిని నేను. మళ్ళీ నేను చూడడంలో నాకు ఏదో పిచ్చి పిచ్చి కథలే కాదు, అందులో నాకు భాష అంటే చాలా ఇష్టం కదా. అప్పటి సినిమాల్లో ఎంత బాగుండేవండి పాటలు. ఒక్కొక్క పాట ఒక కావ్యం. నటించేవాళ్ళు అలా ఉండేవారు. ఇంకా పాడిన మహానుభావుడు ఘంటసాల వారు కానీ, లీల కానీ, సుశీల కానీ ఒకరిని మించి ఒకరు అద్భుతంగా చిక్కి కానీ నువ్వా నేనా అన్నట్టుగా పాడారు. సత్య హరిశ్చంద్ర సినిమా ఎన్టీఆర్ నటించారు. దానికి ముందు హరిశ్చంద్ర సినిమా ఒకటి ఉంది, ఒక 10 ఏళ్ల ముందు. అందులోనేమో ఎస్సి రంగారావు. ఈ రెండింటిలోనూ ఘంటసాలే పాడాడు. మహానుభావులు రాశారు. కన్నడంలో కూడా కన్నడ రాజకుమారు సత్యహరిశ్చంద్రుడిగా వేశాడు. సత్యహరిశ్చంద్ర కన్నడ సినిమా ఉంది, తెలుగు సినిమా ఉంది. తెలుగులో ఎన్టీఆర్, వరలక్ష్మి, వరలక్ష్మి, కన్నడంలో రాజకుమారును పండరీబాయి, ఆవిడ పేరు ఉంటుంది కదా, పాత ఆవిడ కొంచెం పండరీబాయి అనుకుంటాను ఆవిడ పేరు, ఆవిడ నటించారు. రెండింట్లోనూ ఘంటసాల పాడింది. ఈ నమో భూతనాథ పాట ఉంటుందే, అది కన్నడంలోనూ ఆయనే పాడాడు, తెలుగులోనూ పాడాడు. కాకపోతే శ్లోకాలు ఏం మార్పు ఉండవు, కానీ ఆ క్రియాపదాల్లో ఒక్క పెసరు మార్పు ఉంటుంది. నేను రెండూ చూశానండి. నువ్వా నేనా అని నటించారు మహానుభావులు, కారణజన్ములు. రాజకుమారు అంత అద్భుతంగా నటించాడు ఆయన కన్నడంలో, తెలుగులో ఎన్టీఆర్ జీవించేశారు. కానీ ఎందుకో కానీ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఉన్నట్టుగా ఇంకెవరికి కుదరదండి. కొన్ని ఇలా పక్షపాతంతో అంటున్నాను అనుకోకండి, నాకు ఎవరి మీద పక్షపాతము లేదు, నాకు ఏ సినిమా పిచ్చి లేదు, కావ్యము కింద భావించి చెబుతున్న మాట అన్నమాట. ఆయన అద్భుతంగా నటించాడు, అందులో సందేహం లేదు. కానీ ఎన్టీఆర్ ముఖంలో ఒక కళ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇంకెవరికీ కుదరలేదు. చాలా అద్భుతం, వీలుంటే చూడాలి. సరే, వీళ్ళిద్దరూ అంత పోటీగా నటించారంటే ఒకే కాలంలో రెండు విడుదలయ్యాయి. రెండు ఒకేసారి సత్యహరిశ్చంద్ర, ఇటు కన్నడం తెలుగు వచ్చాయి. అంతకుముందు ఎస్సి రంగారావు సత్యహరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్ర కాదు, కేవలం హరిశ్చంద్ర. ఇక జీవించి పారేశాడు ఆయన. దీనికి ఘంటసాలే, దానికి ఘంటసాలే పాడినా. అప్పుడేమో కాశీ వెళ్ళారు వాళ్ళు. కాశీ వెళ్ళగానే హరిశ్చంద్రుడి కోసం ఎస్సి రంగారావు మీదను లక్ష్మీరాజ్యం మీద ఓ పాట, అందులో ఒక మాట గుండెల్ని కదిలించేస్తుంది. హరిశ్చంద్రుడు కాశీ వెళ్ళాడు కదా, విశ్వనాథుడి మీద పాట పాడాలి. ఆ పాట పాడుతున్నప్పుడు విశ్వనాథుడు రెడీగా ఉన్నాడు. అడిగితే డబ్బిచ్చి విశ్వామిత్రుడు అప్పు తీరుద్దామని. కానీ నాకు అప్పు తీర్చడానికి డబ్బొద్దు, కేవలం నేను ప్రాణం పోయినా సత్యం మీదే ఉండాలి తప్ప అసత్యం పలకూడదు అని హరిశ్చంద్రుడు ప్రార్థించాలి. నటనేమో ఎస్సీఆర్, పాట రాసింది సముద్రాల వారు, పాడింది ఘంటసాల. అద్భుతమైన ఆ ఒక్క ముక్క వినిపిస్తాను మీకు. సదమలానంద తేజోమయ సకల లోకేశ్వరా శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మము కాపాడుమా జగన్నాథ. ఎంత అద్భుతమైన భావం అది. నిత్యము సత్యం పలకాలి, నిర్మలమైన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ఇది నిలబెట్టవలసిన బాధ్యత నీది, నెలకొల్పుట నీ విధి కాదా అంటే శివ ఇది నీ కర్తవ్యం, నాకు ఇది ప్రసాదించు, డబ్బు కాదన్నాడు ఆయన. అడిగితే డబ్బిస్తాడు, ఆ డబ్బుతో అప్పు తీర్చుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన నాకు అప్పు తీర్చడానికి డబ్బు ఇవ్వడం లేదు, నా మనస్సు ప్రాణం పోయినా సత్యం నుంచి బయటికి వెళ్ళకూడదు, సత్యమే నిలబెట్టాలి, ధర్మమే ఆచరించాలి అని కోరాడు. అవి కావ్యాలంటే, అవి సినిమాలంటే. అందుకే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అందువల్ల అక్కడ నిజంగా ప్రాణం పోసేసి నటించాడు ఎస్సి రంగారావు గారు. ఆ కాలం వేరు, ఆ అపూర్వమైన దృశ్యం వేరు.
మళ్ళీ తెలుగులో కూడా తర్వాత మళ్ళీ తీశారు 62లో అని చెప్పాను కదా, అప్పుడు సత్యహరిశ్చంద్ర కూడా అలాగే ఉంటుంది. మంచి వర్చస్సుతో ఎన్టీఆర్ వెనకాల గొప్ప పాట, అద్భుతమైన పాట అనమాట. అదే నమోభూతనాథ పాట అనమాట. నిజానికి ఆ శ్లోకం రాసిందేమో ఎవరో తెలుసా మీకు? శంకరాచార్యుల వారి శ్లోకాలు, శ్లోకం బడుక్కి. పాట మాత్రం ఎవరో తెలుగు కవులు రాశారు, నాకు తెలియదు. అది సత్యం, బహుశా అది కూడా సముద్రాల వారు అయ్యి ఉంటుందో తెలియదు. కానీ ఒక్క శ్లోకం మాత్రం, హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. గిరీశ చాప ఎంత అందంగా రాశాడండి ఆయన. మేరు పర్వతమును విల్లుగా కలిగిన వాడా అన్నాడు ఆయన. అదనమాట. అలాంటి సినిమాలు చూస్తే మన పిల్లలకి, మనకి, అందరికీ ఆహ్లాదం కలుగుతుంది. సత్యం ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది, ధర్మ సంస్థాపన ఎలా చేయాలో తెలుస్తుంది. అంతేగాని స్మగ్లర్లను పట్టుకొచ్చి హీరోలుగా పెడితే పిల్లలు చిన్నప్పటి నుంచి దొంగతనాలు నేర్చుకుంటారు. అందువల్ల దొంగతనం సినిమాలు మనకెందుకు? సత్యం, ధర్మం, వీటి మీద నిలబెట్టాలి. ధర్మ సంస్థాపన కోసం పిల్లల్ని తయారు చేయాలి. అలా తయారు చేసే శక్తి మీకు లభించుగాక. శివశర్మ గారు అటువంటి సత్యధర్మస్వరూపుడు. అటువంటి వాడి భార్య సత్యధర్మస్వరూపిణి. దాంతో పిల్లలు కూడా ఏమైపోయారు? చిన్నప్పటి నుంచి సత్యం పలికారు, ధర్మాచరణ చేశారు. సత్యం వద ధర్మంచర. సత్యం పలుకు, ధర్మంచర అంటే ధర్మమును ఆచరించుము. ధర్మంచర అంటే చెర, ఆచరించు. అంతేగాని వాడెవడో ధర్మంచర అంటే ధర్మాన్ని చెరసాల్లో పెట్టమన్నట్ట. చెర అంటే చెరసాల అనుకున్నాడు వాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడూ వీలున్నంత వరకు తాము సరైన మార్గంలో నడుచుకుంటే తల్లిదండ్రులు చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఐదుగురేటండి, పితృభక్తి పరాయణులు వాళ్ళు. తల్లిదండ్రులను భక్తితో సేవిస్తారు. పితృభక్తి అంటే కేవలం నాన్నగారని కాదు, మాతాచ పితాచ పితరౌ. పితృదేవతలను పూజించుట అంటే తల్లిని తండ్రిని ఇద్దరిని గౌరవించుట. అంత జాగ్రత్తగా ఉండేవారట ఐదుగురు కూడా. ఎవరు? యజ్ఞ, వేద, ధర్మ, విష్ణు, సోమశర్మలు ఐదుగురు కూడా. ఈ ఐదుగురి యొక్క పాండిత్యము, సత్యము, ధర్మము, పితృభక్తి శివశర్మ చూశాడు. ఈ నా పిల్లలు నిజంగా పితృభక్తి కలిగిన వాళ్ళ, లేక పైపైన మాత్రమే భక్తి నటిస్తున్నారా? వీళ్లల్లో పితృభక్తి సంపూర్ణముగా ఉంటే నా మహామహిమతో వైకుంఠానికి పంపుతాను, తేడా వస్తే సరిదిద్దుతాను. అంతేగాని శపిస్తాననలేదు ఆయన, సరిదిద్దుతానన్నాడు ఆయన. ఇలా అనుకుని ఒక రోజున వీళ్ళని పరీక్షించాలనుకున్నాడు. పరీక్షించాలంటే సామాన్యుడు ఏం పరీక్షిస్తాడు? ఆయన ఎటువంటి వాడో చెప్పారు. సర్వసిద్ధిపరాయణ, అన్ని సిద్ధులు ఎరిగినవాడు. అష్టసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ అష్టసిద్ధులు ఎరిగినవాడు. సృష్టికి ప్రతి సృష్టి కూడా చెయ్యగలిగే శక్తి ఉన్నటువంటి వాడు. ఈ కల్పం రథంతర కల్పం. ఈ కథనాటికి ఇంకా విశ్వామిత్రుడు పుట్టలేదు కనుక మనం విశ్వామిత్రుడు ఇక్కడికి తేకూడదు. కానీ తర్వాత కల్పంలో పుట్టిన విశ్వామిత్రుడు కూడా అటువంటి వాడే కదండి. మొత్తం బ్రహ్మగారి సృష్టికి అన్నీ చేసి పారేశాడు ఆయన. బ్రహ్మ రావి చెట్టు సృష్టించాడు, అశ్వత్థ వృక్షం. ఈయన గంగాశ్వత్థ వృక్షం అంటే తెలుగులో గంగరావి చెట్టు సృష్టించాడు. ఆయన సీతాఫలం సృష్టిస్తే ఈయన రామాఫలం సృష్టించాడు. ఇలా ఎక్కడికక్కడనమాట. ఆయన ప్రతి సృష్టికి ఇక్కడ ఉంటుందన్నమాట. అది అంత తేలిక కాదు. ఆయన ఇంద్రలోకం సృష్టిస్తే ఈయన త్రిశంకు అనేవాడిని ఇంద్రుడిగా పెట్టి మరొక స్వర్గం సృష్టించి పారేశాడు అంతే. కానీ చివరికి ఏమైంది? బ్రహ్మ సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ఈయన సృష్టిలో చాలా ఫలాల గురించి వాళ్ళకి తెలియదు. సీతాఫలం ఆయన సృష్టిస్తే ఈయన రామాఫలం సృష్టించాడని ఎంతమందికి తెలుస్తుంది? రావి చెట్టుకి వ్యతిరేకంగా గంగరావి చెట్టు ఉందని ఎవడికి తెలుస్తుంది? మర్రికి వ్యతిరేకంగా గంగమర్రి ఉందని ఎవడికి తెలుసు? ఇలా చాలా చెట్లకి. అలాగే చాలామంది తెలియదు కానీ దాన్ని ఏమంటాం మనం, జువ్వి చెట్టు బ్రహ్మ సృష్టి కాదు. అచ్చం జువ్వి కూడా ఓడలతోటి మర్రి చెట్టులా కనబడుతుంది, కానీ మర్రి చెట్టు కొన్న ఓడల్లా గట్టి ఉండదు. కారణం ఈ జువ్వి చెట్టును విశ్వామిత్రుడు సృష్టించాడు. ఇలా ఎన్నో సృష్టించాడు ఆయన. అసలు చాలామంది
ఒక అనుమానంతో నన్ను అడిగారు ఒకప్పుడు, ఏమండి ఈ జెర్సీ ఆవు అంటే ఏమిటని. ఈ జెర్సీ ఆవుని వీళ్ళెవరో సంకరంతో సృష్టించారు, ఉట్టి అబద్ధం. ఆ పాశ్చాత్య దేశంలో ఉన్న ఆవును కూడా, ఏది సంకరజాతి ఆవును కూడా ఆవుకు వ్యతిరేకంగా ఆయన సృష్టించాట విశ్వామిత్రుడు. అందువల్ల జెర్సీ ఆవు పాలు కూడా పుచ్చుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే పూజలకు పనికొస్తాయా లేదా అనేది మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. అది నేను చెప్పను, అనవసరం. కొన్ని ఇడుదోలికి వెళ్ళడం అనవసరం. ఇలా ఎన్నెన్నో రకాలైన సృష్టిలు ఆ రోజుల్లో చేసిన మహానుభావులు ఉన్నారు. ఇలాగే ఈయన కూడా ఆ రోజుల్లో, ఏది రథంతర కల్పంలో అవసరమైతే మరొక సృష్టి చెయ్యగలిగిన మరొక విధాత. అటువంటి ఆయనకి పిల్లల్ని పరీక్షించాలనిపించింది. వెంటనే ఏం చేశాడు, నేను శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం భక్తితో పూజించటం వల్ల అనేక మహిమలు పొందాను, ఆ మహిమలతో పిల్లల్ని పరీక్షిస్తాను, ఈ పరీక్షలో విజయం పొందితే వీరిని వైకుంఠానికి పంపిస్తానని సంకల్పించి ఒక రోజున తన మహామహిమతో తన భార్యని మృతజీవురాల్ని చేశాడు. ఆవిడకి హఠాత్తుగా జ్వరం వచ్చింది, చచ్చిపోయింది. నిజానికి చావలా, అది ఒక కృత్రిమ మాయ. భార్య బాగానే ఉంది ఎక్కడో చోట, ప్రస్తుతం శవంలా కనపడింది. ఎవడన్నా ముట్టుకుంటే చచ్చిపోయినట్టే కనపడుతుంది. కొడుకులు పిలిచాడు, అయ్యో కుమారులారా, నా భార్య ఈ సుమతి మరణించింది, నా భార్య లేతనే ఉండలేకపోతాను, గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టాడు. పాపం పిల్లలు వచ్చారు. మహతాజ్వర రోగేణ మృత మాతా విదర్శిత తైత్తు దృష్టా మృత మాతా పితరం వాక్యమబ్రువన్. గొప్ప జ్వరం వచ్చి అని జ్వరంతో వణుకుతూ టక్కున కళ్ళ ముందు ప్రాణం విడిచిపెట్టేసిన ఆ తల్లి శవాన్ని చూచారు వాళ్ళు ఏడ్చారు కాసేపు. తర్వాత తండ్రికేసి తిరిగారు, నాన్న అమ్మ పోయింది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, కర్తవ్యం ఏమిటి, మీ దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి, తల్లిని బతికించలేరా అంటే, అన్ని శక్తులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి నాయన, అవన్నీ ఉంటే వైకుంఠానికి వెడుదును అన్నాడు. నిజానికి ఆయనకు ఉన్నాయి శక్తులు, అసలు ఆ తల్లి చావలేదు, తన మహిమతో చచ్చినట్టు చూపించాడు తప్ప అదొక భ్రమ కల్పించాడు. కొడుకులతోటి మాత్రం ఏమన్నాడు, నాకేమీ లేవురా శక్తులు అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న అన్నారు వాళ్ళు. అందులో పెద్ద కొడుకుని పిలిపించాడు. ఒరే పెద్ద కొడుక, యజ్ఞశర్మ ఇలా రా. వెంటనే వాడు వచ్చాడు. ఈ శవాన్ని చూసినంతసేపు నాకు దుఃఖం వచ్చేస్తోంది, మీ అమ్మంటే నాకు ప్రేమ, మేమిద్దరం ఎంతో ఐకమత్యంతో బ్రతికాం, ఏనాడు ఐకమత్యం విడిచిపెట్టలేదు. ఎక్కడన్నా టీ తాగుతుంటే కూడా మొగుడు పిల్లలు పక్కనే కూర్చునేవాళ్ళం, భోజనం చేస్తున్నప్పుడు ఆ పక్క సీట్లో ఇంకెవరో కూర్చుంటే ఒప్పుకునేవాడు కదటైన. ఐకమత్యం ఐకమత్యం అని వాటిపైగా 70 ఏళ్ళు వచ్చినా సరే 80 ఏళ్ళు వచ్చినా సరే భార్య అలా పక్కనే ఉండాలి, కొంతమందికి అదొక సరదా. అలా ఐకమత్యంతో బతికాం. ఇప్పుడు ఆ భార్య విగత జీవురాలై పడున్నది. ఎక్కడో ఈ మాట విన్నానండి, ఈ మధ్యన ఎవరో మొగుడు పిల్లలు వెళ్ళలాగే ఐకమత్యం ఐకమత్యం అంటూ ఉంటారు. సరే అదో పక్కన పెడితే, శవం చూసినంతసేపు నాకు దుఃఖం వచ్చేస్తుంది, ఆవిడ లేకపోతే నేను ఉండలేను. వెంటనే ఈ శవాన్ని మన ఇంటి పెరట్లోకి తీసుకెళ్ళి గొడ్డలతో ముక్కలు ముక్కల కింద కొట్టేసి ఆ ముక్కలు తలో దిక్కులోనూ పారేసి వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది, శవం కనబడదు కనుక దుఃఖం కొంత తగ్గుతుంది, దుఃఖం ఉపశమిస్తుంది. తీసుకో గొడ్డలి, ఈ అమ్మ శరీరాన్ని ముక్కలుగా ఖండించు, తలో దిక్కులోనూ తలో ముక్క పారేయి అన్నాడు. అసలు తల్లికి దహన సంస్కారం చేయటమే ఒక బాధ అంటే, గొడ్డలి పుచ్చుకుని శవాన్ని నరికేయమంటే ఎవడు నరగలడు. కానీ యజ్ఞశర్మ ఏమన్నాడు, పితృదేవుడు ఏం చెబితే అది చేస్తాను, పితృవాక్యంతో కర్తవ్యం అని మారు మాట్లాడకుండా ఆ శవాన్ని పెరట్లోకి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో మంచి గండ్రగొడ్డలు ఉంది, ఇటు ఇటు 2 వైపులు అంచులు ఉంటాయి దానికి, ఇలా మధ్యలో గ్యాప్ ఉండి ఇటు ఇటు కూడా ఉంటాయి, అది గండ్రగొడ్డలు అంటే. పట్మని నరికేశాడు, దాంతో ముక్కలు ముక్కలు చేసేశాడు తల్లి శరీరాన్ని. ఆ ముక్కలు పట్టుకెళ్ళి తూర్పున ఒక ముక్క, పడమర ముక్క, ఉత్తరాన్న ముక్క, దక్షిణాన్న ముక్క, ఆగ్నేయంలో, నైరుతిలో, వాయవ్యంలో, ఈశాన్యంలో ఇలా తలో ముక్కలా పారేసి వచ్చాడు. మళ్ళీ తండ్రి మాట వింటున్నాను, తల్లి శరీరాన్ని ముక్కలు చేస్తున్నాననే దుఃఖం కూడా మనస్సులోకి రానివ్వకుండా నిశ్చింతగా, ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఒక విధంగా చెప్పాలంటే మహా ఇంద్రియ నిగ్రహంతో పనిచేశాడు, సంయమనంతో పనిచేశాడు. ముఖంలో కూడా బాధ లేదు, మారు మాట మాట్లాడకుండా చేశాడు. అతని పితృభక్తికి కడు
అతని పితృభక్తికి కడు చేతో మొదంబుగాంచి శివశర్మ తనూజాతులలో పలరెండవయాతని తన కడకు పిలిచి ఆనతి ఇచ్చెను. ఈ విధంగా తల్లి శవాన్ని ముక్కలు చేసి తలో చోట పారేసి వచ్చిన కుమారుణ్ణి దీవించాడు. ఇది పితృభక్తి అంటే. చెప్పిన పని చేశావు, ప్రస్తుతం నీ నిత్యక్రియలు చెయ్యి, సమయం వచ్చినప్పుడు మళ్ళీ నేను పిలుస్తాను అని పెద్ద కొడుకుని పక్కకు పెట్టాడు. ఇప్పుడు రెండవ కొడుకుని పిలిచాడు. ఓరి ద్వితీయ పుత్ర, మీ అన్నయ్యను చూశావు కదా, అతని పితృభక్తిని కూడా చూశావు కదా, చెప్పగానే శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడు. నీకు కూడా నాన్నంటే ఇష్టమేనా అని అడగగానే అదేంటండి, తండ్రి కోసం ప్రాణమైనా ఇస్తానన్నాడు ఆయన. నాకు ఇప్పుడు ప్రాణం వద్దు కానీ ఓ కోరిక పుట్టింది, ఆ కోరిక తీరుస్తావా అన్నట్ట. ఏమిటన్నాడు ఈయన. మీ అమ్మ శవం అలా ముక్కలుగా పారేయగానే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చింది. దిక్కుమాలిన వయస్సు కదా నాయనా నాది, ఇంత చేసిన వయస్సు ఎంత, ఈ మధ్యనే 1600 ఏళ్లలోకి వచ్చాను. ఇది 1600 ఏళ్ళు టైంకి, చిన్న వయస్సు ఉంటుంది పైగా. ఆ కాలంలో ఆ వయస్సు అలాంటిది అనమాట. ఈ వీధిలో ఒక పరమ సుందరీయమణి పెడుతున్నది. చంద్రబింబంలా ఉంది ఆవిడ ముఖం, ఉందా లేదా అనిపిస్తోంది నడుము. అలా వెడుతున్న ఆవిడ మధ్యలో పాటలు కూడా పాడుతోంది. ఎంత ముచ్చటగా పాడుతోందో ఆవిడ. పాడుతూ ఉంటే ఆ కలగానమునకు చెట్లు కూడా చిగురిస్తున్నాయి, ఎండిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి, రాళ్ళు కరిగి నీళ్ళై సెల ఏళ్ళై ప్రవహిస్తున్నాయి. ఆ సుందరీమణి మీదకి నా మనసు లగ్నమయ్యింది. దానిని నా కొనగూరిచి నా అనంగతాపమును మాన్పుమయ్య కుమారా, ఆ సుందరీమణిని నాకు తీసుకొచ్చి పెళ్లి చేయి. ఒప్పుకుంటే భారీగా వస్తుంది. ఒకవేళ వేశ్యా స్త్రీ అయితే డబ్బిచ్చి కొంతకాలం నా దగ్గర ఉండేలా చెయ్యి. నా మన్మథ తాపం చల్లార్చు. బాబోయ్ ఈ విరహం తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ గనక ఇవాళ రేపట్లో నా ఇంటికి రాకపోతే, ఆమె పొందు నాకు రాకపోతే నేను కూడా మీ అమ్మతో పాటు చచ్చిపోతాను. కానీ చచ్చక తండ్రి చచ్చకు ఆవిడని తీసుకొస్తానన్నాడు ఈయన. ఆవిడ ఏదో రకంగా తీసుకొస్తాను అని బయలుదేరాడు. ఆవిడ ఎక్కడుందో తెలుసుకున్నాడు. నిజానికి ఆ ఊళ్ళో ఒక వేశ్య. ధనం కోసమే శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటుంది, నృత్యం చేస్తూ ఉంటుంది, పరమసుందరి. ఆవిడ ఎక్కడుందో వెతుక్కుంటూ అక్కడికి బయలుదేరాడు. ఆవిడ పేరు అనంగమేఖల. ఏకంగా మన్మధుని యొక్క వడ్డాణమట, అంత సుందరి ఆవిడ. బయలుదేరాడు అక్కడికి. అనవుడు వేద శర్మ జనకాజ్ఞను మూర్ధమునందు దాల్చి చయ్యన్నదని దారినే గెడిలతాంగినిగాంచి నమస్కరించి నా జనకుడు నిన్ను గోరెడిని చాన మనోజసరాభితప్తుడై నన్ను కరుణించిరమ్ము తరుణం బిదె నీకు శుభంబు గల్గెడిల్. ఈ వేదశర్మ తండ్రిగా రాజ్య శిరోధార్యంగా భావించి మొత్తం మీద ఆ సుందరీమణిని పట్టుకున్నాడు. అనంగమేఖల అని పిలువబడే ఆ లతాంగి దగ్గరికి, సుందరీమణి దగ్గరికి వెళ్ళాడు. అదృష్టం, ఆవిడ ఇంకా ఇంటికి వెళ్ళలేదు, దారిలోనే ఉంది. అందుకని టక్కన ఆవిడ దగ్గరికి వెళ్ళి ముందు కాళ్ళకి దండం పెట్టేశాడు. ఇక్కడ మనకు అనుమానం రావాలి, ఇతడు ధర్మాత్ముడు. ధర్మాత్ముడు ఒక వేశ్యకి పాద నమస్కారం చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకు చెయ్యొచ్చు? ఇప్పుడు ఆమెను తన తండ్రి వరించాడు. ఇప్పుడు తన తండ్రికి ప్రియురాలో భార్యో కాబోతోంది. తండ్రి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆవిడ ఏమవుతుంది తనకు వరసకి? తల్లి. తల్లి అయినప్పుడు ఆవిడ ఎవరైనా, ఏ స్త్రీ అయినా, చిన్నదైనా పెద్దదైనా, వేశ్య అయినా, లేక హత్యలు చేసేదైనా, రాక్షస స్త్రీ అయినా తల్లి తల్లే. తల్లికి నమస్కారం చేయాలి, దండం పెట్టవలసిందే. అందుకని మాతృమూర్తిగా భావించి నమస్కారం చేశాడు. ఎంత ధర్మమో చూడండి ఒకసారి. ఆ తర్వాత ఏమన్నాడు? మా తండ్రి గారు నిన్ను ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన్మథ బాణాలకి గురైపోయాడు, నువ్వు లేకపోతే బతకలేనంటున్నాడు. మా తండ్రి అంటే మాకు భక్తి, ఆయన్ని పెళ్లి చేసుకో, రా, వెంటనే రా అన్నాడు. అప్పుడు ఆవిడేమో తెలుసా? చాలు లేవయ్యా, ఎంత వేసినైతే మాత్రం మాకు మాత్రం మనస్సు ఉండదా? నీ తండ్రి గారు ముసలాడు, గెడ్డాలు మీసాలు తెల్లగా అయిపోయాయి, తెల్లని జుట్టు, వెండి జుట్టుతో ఉన్నాడు. నేను
వ్యాధి పొందిన వాణ్ణి, శరీరం శిథిలమైపోయిన వాణ్ణి, తెల్ల జుట్టు తెల్లగడ్డాలు కలిగిన వాణ్ణి, తల వణుకుతున్నటువంటి వాణ్ణి, దగ్గుతో ఉన్నటువంటి వాణ్ణి, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోను. కాబట్టి నాయనలారా దగ్గితే కూడా ప్రమాదం అంటుండోయ్, పెళ్ళి అవ్వదట. అసలు ఇప్పుడు ఎవరికి పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, ఇక దగ్గు వస్తే చెప్పేకర్లా. అందుకని కారు ఎక్కే ముందు వేడి నీళ్ళు గ్లాస్ తాగితే దగ్గు రాకుండా చూసుకుంటే మంచిదట. సరే, ఏది ఏమైనప్పటికీ ముదివాని వ్యాధి శిథిలంబగు గాత్రమువా అని ఆవిడ చెప్పింది సుస్పష్టంగా. ఆవిడ నియమాలు ఏమిటో, ముసలివాడిని చేసుకోను, ముసలివాడితో పాటుగా రోగాలు ఉన్నవాడిని కూడా చేసుకోను, పడుచువాడైనా వాడికి రోగాలు ఉంటే చేసుకోను, తెల్ల జుట్టు తెల్లగడ్డాలు ఉన్నవాడిని చేసుకోను, మంచి చురుకైనటువంటి వాడిని నవయవ్వనంలో ఉన్నవాడిని చేసుకుంటాను. ఎంత డబ్బిచ్చినా చూస్తూ చూస్తూ ముసలాండి ఎవరైనా వరిస్తారా చిచ్చి అన్నది. చూసారా, రిటైర్ అయిపోతే కర్మ అంతే, ఇంక వాడికి ఏం విలువ ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన ఒక ముసలాయన ఈ వయసులో నాకెవరు పిల్లలు ఇస్తారన్నాడు. ఆయనకి 77 ఏళ్ళు, టెన్షన్గా పింఛను పుచ్చుకుంటున్నవాడు. ఏం కర్మ కాకపోతే ఇంకా వయస్సులో ఈ వయసులో పిల్లలు ఎవరు ఇస్తారంటాడండి. ఇక పద్మాగర్ గారితో తీర్థయాత్రలకు రాక చెప్పాగా, శరీరం ఎంత పాడైపోతున్నా తృష్ణయిక తరుణాయతే, ఒక్క కోరిక మాత్రం ముసలితనం లేకుండా యవ్వనంతో ఉంటుందట. వళిభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణయిక తరుణాయతే. ఒకడున్నాడు, వాడు ముసలాడైపోయాడు, ముఖం అంతా ఏమైపోయింది, ముడతలు పడిపోయింది. వళిభిహి అంటే ముడుతలు, ముఖమును ముడతలు ఆక్రమించాయి అంటే ముఖం అంతా ముడతలు పడిపోయింది అనమాట. ఇంకా తలంతా నెరిసిపోయింది, జుట్టంతా తెల్లబడిపోయింది. గాత్రాణి శిథిలాయంతే, శరీరం కూడా శిథిలమైపోయింది. చేతులు వణకడం, కాళ్ళు వణకడం, నడవలేరుగా. చచ్చి చెడి వాకింగ్కి వెడితే 1/2 కిలోమీటర్కి 6 గంటలు పడుతుంది. చేతులు వణుకుతాయి, గట్టిగా తినలేరు. పూర్వం చక్క 25 బజ్జీలు తిన్నవాడు 2 మైసూరు బజ్జీలేనా అంటాడు కంగారడిపోయి. సరే, కర్మకాయలు కొంతమందికి దానిమ్మకాయ కూడా పడిదవదు, వాడి మొహం అరటిపండు పడదు, ఇంకోటి పడదు, శరీరం అంతా పాడైపోతుంది, కంఠంలో గొరగొర వస్తుంది, శబ్దం రాదు. ఇలా శరీర అవయవాలండి శిథిలమైపోతాయి. అన్నీ శిథిలమైపోతున్నా ఒక్క తృష్ణ, కోరిక, ఆశ, అది మాత్రం తృష్ణ ఏక తరుణాయతే, నవయౌవనంలో ఉందిట. అంటే ఎంత ముసలాడైనా కోరికలు మాత్రం పడుచుదనంతో ఉంటాయి. ఇంకా ఆశ, ఇది ఇన్నేళ్ళు వచ్చినా మంచి ఇల్లు ఒకటి కట్టాలి, దిక్కుమాలిన బొత్తిగా 100-110 గజాల్లోనే ఇల్లు కట్టాను, ఇప్పుడు 200 గజాలు వళ్ళీ కొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టి అందులో కొత్త పెళ్ళంతో కులిగితే బాగుండు, దానికి ఒక లిఫ్ట్ పెడితే బాగుండు అనుకుంటాడు. ఇప్పించాడు. ఈ విధంగా రకరకాల కోరికలు అండి. అది ఇక చచ్చిపోతానని ఊహ రాదు వాడికి, ఎప్పటికీ చస్తానని ఉండదనమాట. లేకపోతే ఏమంటాడు, 2050లో పద్మాకర్ గారు మీతో పాటు కేదారం వస్తానంటున్నాడు ఒక ఆయన. 2050లోట అంటే అప్పటిదాకా ఇంకా నేను వాడు కూడా అలాగే ఉండాలన్నమాట. పోనాడు ఏమంకతో అయినా నన్ను కూడా ఉండమన్నాడు. 2050 దాకా నన్ను బతుకుండమన్నాడు. ఇంకో 26 ఏళ్ళు. వాడు కూడా కాస్త మంచివాడే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా 2050లో కూడా పాప ఆ అన్నవాడి వయసు ఎంత అడగరే, అది చెప్పలేదు నేను. ఆయనకి 82 ఏళ్ళు ఇప్పుడు. ఇది అబద్ధం అట్లేదు, నేను అసత్యం అట్లా ఉన్నదోడు చెబుతున్నాను. 2050లో మీతో ఏమైనా కేదారం వచ్చే అవకాశం ఉందా అండి అన్నాడు. నేను అలా ఉండిపోయాను. ఆయన కోరిక ఏమిటి, నేను అంటే నా వాక్శుద్ధి వల్ల అప్పటిదాకా బతుకుతామనిట. నా వాక్శుద్ధి వల్ల బతుకుతట. ఏం చెప్పనో తెలియట్లా. నేనన్నాను, ఆ వాక్శుద్ధి నీకు ఉపయోగించే బదులు నా మండపానికి, ప్రవచన మండపానికి వాడుకుంటాను లేవయ్య బాబు, దానికేమో 10 కోట్లు కావాలి, రోజుకోసారి ప్రవచన మండపం గురించి చెబుతున్నారండి అని ఒకడెవడో అన్నాడు. చెప్పక ఏం చేస్తాను, అది అయ్యేదాకా చెబుతానండి. ఇప్పుడు పెళ్లి కాని కుర్రాడు ఏమన్నాడు, పెళ్ళి అయ్యేదాకా గురువుగారు నాకు పెళ్ళి అయ్యేటట్టు చూడండి అంటున్నాడా లేదా? ఉద్యోగం నన్నువాడు ఉద్యోగం రావాలని కోరుతున్నాడా లేదా? నేను మాత్రం నా ప్రవచన మండపం గురించి రోజుకు 1-2 సార్లు పురాణంలో చెబితే తప్పేమిటి? తప్పు ఉంటే మీరు చప్పట్లు కొట్టద్దు, తప్పు లేకపోతే చప్పట్లు కొట్టండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద నా వాక్శుద్ధితో 2050 దాకా ఇంకా 26 ఏళ్ళు బతకాలని కోరిక ఉందిటి పాపం ఆయనకి. 82వ ఏట ఆయనకి, అంటే 107 ఏళ్ళు బతకాలని ఉందన్నమాట. అదృష్టం. తృష్ణయిక తరుణాయతే అంటే ఇదనమాట. అలా మీ నాన్నకి బుద్ధి లేకపోతే వార్ధక్యంలో ఉన్నవాడు నన్ను కోరుకోవడం ఏమిటి, గంతకి తగ్గ బొంతాను ఉంటారు ముసలాళ్ళు కోరుకోక. అటువంటి వాడు ఎంత డబ్బిస్తే మాత్రం అతన్ని నేను వరిస్తానా?
ఎలాగో నువ్వు నా ఎదురుగుండా వచ్చావు, నాకు దండం పెట్టావు. ప్రేమికులు అప్పుడప్పుడు ఒకళ్ళకొకళ్ళకు నమస్కారం చేసుకుంటారట. ఒక స్త్రీ మీద ప్రేమ కలిగితే పెళ్లి చేసుకోమని బతిమాలడానికి ఆ స్త్రీకి కూడా నమస్కారం చేయొచ్చని బృహస్పతి చెప్పాడు. ఇది ఈవిడ పాండిత్యం కూడా ఉందండోయ్. ఆవిడ దగ్గర పాండిత్యం ఉండడం వల్ల ఏమంది, ఎప్పుడైనా ఒక అమ్మాయి నచ్చింది పెళ్లి చూపుల్లో, ఆ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఈ కుర్రాడి కాళ్ళకి దండం పెట్టి సుందరి నన్ను పెళ్లి చేసుకో అని బతిమాలచ్చుటండోయ్. అప్పుడప్పుడు భార్యను అలా బతిమాలచ్చు, అందువల్ల తప్పేం లేదట. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా, నీ పాదాలకి దండం పెడతాగా అని అలాంటి కుర్రాళ్ళు అనొచ్చట. అందువల్ల నువ్వు నాకు నమస్కరించావు గనక నీ తండ్రి బదులు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను. కారణం పంచశరోపమరోప నిన్ను కాంచిన, మన్మధుడిలో ఉన్నావు నువ్వు, మంచి అందంగా ఉన్నావు, ఏమి నిగనిగలు, ఏమి జుట్టు, అబ్బో. అందుకని నా మనస్సు నీ మీద లగ్నమైపోయింది. నా మాట విను, ఆ ముసలి తండ్రిని వదిలేయి, నన్ను పెళ్లి చేసుకో, నీకు సకల సుఖాలు చూపిస్తాను, భూలోకంలో స్వర్గలోకాన్ని చూపిస్తాను. ఆ ముదిమివాడితో నీకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం, నాకు స్వామివయ్యి నా సంపదలు కూడా పొందు. శాస్త్రం ఏం చెబుతోంది, తనను మారిన ధర్మం లేదు, శరీర సౌఖ్యానికి మించిన సౌఖ్యం లేదు, కాబట్టి కామసుఖాలు అనుభవించు అన్నది. సుకుమారః వయస్కోపి, నువ్వు వయస్కుడివి, సుకుమారుడివి. ఒకటి సుకుమార శరీరం ఉన్నా వయస్సు లేకపోతే బాగుండదు. నీ దగ్గర వయస్సు కూడా ఉన్నది, విద్యలున్నాయి, ధనమున్నది, సౌమ్యమైన కంఠమున్నది, ఇన్ని లక్షణములున్న నిన్ను ఏ కన్య కోరకుండా ఉంటుంది, అందుకే కోరుకున్నాను నేను అనగానే వెంటనే వాడు చెవులు మూసుకుని హరిహరి హరహర అన్నాడు ఒకేసారి. ఎంత మాట విన్నాను. నిన్ను నా తల్లిని చేసుకోవడానికి వచ్చాను, అమ్మగా భావించి వచ్చాను, నువ్వేమో అధర్మం పలుకుతున్నావు. మా నాన్నగారు మనసా వాచా కర్మణ నిన్ను వరించారు, నాన్నగారు వరించారంటే ఇక నువ్వు ఆయనకి భార్య అయిపోయినట్టే. అటువంటిది నువ్వు నాకు తల్లివి, తల్లిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? చిచ్చి చిచ్చి, నేనేమన్నా కలియుగంలో ఉన్న అధర్మపూరితుడైన మానవుడిని అనుకున్నావా? నీకు మళ్ళీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మతం అటువంటిది కాదు, అంటే నా అభిప్రాయం అటువంటిది కాదు. మా నాన్నగారి కోరిక తీర్చడానికి వచ్చాను. మా తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా, సకల సిద్ధులు ఉన్నవాడు, సంపదలు ఉన్నవాడు, పండితుడు, జగత్ప్రఖ్యాతికి ఎక్కినవాడు. అనగానే చిచ్చి ఎన్ని ఉన్నా సరే పెళ్లి చేసుకున్నది ఈవిడ. అమ్మ ఒక విషయం చెబుతున్నాను, మా తండ్రి గారి సేవ చేయటం వల్ల నాకు దేవతలు మెచ్చుకొని సిద్ధులు ఇచ్చారు, నా దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి. నువ్వు అంటే సమస్త దేవతలని ఇక్కడికి దింపుతాను, ఇంద్రాది దేవతలను చూపిస్తాను చెప్పాడు ఆయన. నా శక్తి అటువంటిది, నువ్వు నన్ను నమ్ము. నీకు చూపుమిప్పుడే సకలామర కోటి నాకు అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి, నీకు అంత శక్తి ఉందా, దేవతలందరినీ చూపించగలవా, అంత శక్తి ఉందా, అయితే చూపించు అంది. ఇది ఒక విచిత్రమైన పరీక్ష. నువ్వు నాకు తల్లివైతే, మా నాన్నగారికి భార్యవైతే నా సిద్ధుల వల్ల దేవతలను చూపిస్తానన్నాడు ఆయన. ఇంద్రుణ్ణి కూడా నీకు దర్శనం చేయిస్తానగానే అంత శక్తి ఉందా, నేను పరీక్షిస్తాను, ఏది చూపించనగానే ఒక్కసారి ఈయన ఇంద్రాది దేవతలకు నమస్కరించి, దేవతలారా నేనే గనక పితృభక్తి కలిగిన వాడినైతే, వేదాంగాలు చదివిన వాడినైతే, నిరంతరం సంధ్యావందనం చేసిన వాడినైతే, ఏనాడు వేళ తప్పకుండా లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన వాడినైతే, ఇది ఇక్కడ వినాలి మనం ప్రత్యేకంగా, ఎప్పుడూ వేళ తప్పలేదు, 8ంటికి లేవడం లేదు, 9ంటికి లేవడం లేదు, మధ్యాహ్నం పడుకోవడం లేవు, అందుకని వేళ తప్పకుండా నిత్య సంధ్యావందనములు ఆచరించిన వాడనైతే మీరంతా వచ్చి ఇక్కడ ఈ అనంగమేఖలకి దర్శనమివ్వండి అన్నాడు ఆయన. ఆ విధంగా దేవతలని ధ్యానం చేశాడు. ధ్యానము చేసినంత అఖిలామర వర్గము వచ్చి ఆ పయోజాననకును ద్విజన్మునకు అయ్యడ దర్శనమిచ్చియేగా అమ్మానిని విస్మయాకలిత మానసయై భవదీయ శక్తి అన్యోనమకాని దేనను ద్విజోత్తమ కల్గదు తృప్తి నామదిన్. ఒక్కసారి దేవతలను అలా ధ్యానం చేశాడు ఆయన. వెంటనే వచ్చారు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు,
వాయువు, కుబేరుడు, ఈశానుడు మొదలైన దిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు వంటి నవగ్రహాలు, ఇది కాక ఇంకా జయంతుడు, వసంతుడు, కంతుడు మొదలైనటువంటి మహానుభావులు, దేవతలతో పాటు దేవ ఋషులు అందరూ ఒక్కొమ్మడిగా వచ్చి ఆ ద్విజుణ్ణి దీవించారు. దాంతోపాటు వేదశర్మతో పాటు ఆ అనంగమేఖలు అనే వేశ్యను కూడా మనస్ఫూర్తిగా దీవించారు. అతడు కోరాడు, నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాం, అతని కోరిక ప్రకారం నీకు కనపడుతున్నాం, తృప్తిగా చూసావా అని అందరూ దర్శనమిచ్చి ఆ తర్వాత అదృశ్యమైపోయారు. ఒక్క క్షణం ఆ అనంగమేఖల ఆశ్చర్యపోయింది, తెల్లబోయింది. ఏమి మహిమ ఇది! పిలిచినంత మాత్రం మీద ముక్కోటి దేవతలు వచ్చారంటే ఇతడు సామాన్యుడు కాడు అనుకున్నది. అయినా వాళ్ళు ఏమంది, ఇదంతా మాయ కదా, అందువల్ల నీ మహిమ గొప్పదే, నువ్వు గొప్పవాడివే, ఒప్పుకున్నాను. అయినా నీ తండ్రికి నేను భార్యనవ్వడానికి ఈ కాస్త సరిపోదు, ఇంకా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను కూడా నీవు తీర్చినట్లయితేనే నేను నీ తండ్రిని వరిస్తానంది. అప్పుడు పాపం ఆయన ఒక్క క్షణం తెల్లబోయాడు. మళ్ళీ తల్లి, దేవతలను చూపించడం కంటే గొప్ప పని ఇంకేముంటుంది? ఇంతమందిని చూసిన తర్వాత నా తండ్రికి నువ్వు భార్య అవుతావని, నాకు తల్లి అవుతావని ఊహిస్తే ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నావు. ఉన్న శక్తులు ఇంతకంటే గొప్పవేమీ లేవు, ఇక దేవతలు చూపించడం కంటే గొప్ప శక్తి ఏముంటుంది? నన్ను అట్టే పరీక్షించకుండా నాకు పినతల్లివి కారాదా అన్నాడు. అబ్బే, దేవతలు చూపించడం గొప్ప శక్తే, కానీ అది గొప్ప శక్తి కాదు నా దృష్టిలో, సంపూర్ణ శక్తి కాదు. నీకు నిజంగా నేను తల్లిని కావాలనుందా అంటే మీ నాన్నగారికి భార్యని కావాలనుందా? ఉందమ్మా, అందుకే ఎంత అడుగుతున్నాను అన్నాడు ఆయన. నేను ఒక కోరిక కోరుతాను, ఆ కోరిక కాదనకుండా తీరిస్తే నేను నీకు తల్లిని అవుతాను అనగానే, నన్ను పెళ్లి చేసుకోమనడం తప్ప ఇంకేదన్నా సరే ఆ కోరిక తీరుస్తాను, నాకు తల్లివైతే అన్నాడు ఆయన. అదిగో అక్కడ నేను అడవికి వెళ్ళినప్పుడు సింహాలు మొదలైన జంతువుల్ని చంపడానికి, వేటాడడానికి పట్టుకెళ్ళే ఒక భయంకరమైన కత్తి, దాన్ని చంద్రహాసము అంటారు. ఆ చంద్రహాసంతో నీ ముఖంలో హాసం కనబడుతూ ఉండగా నీ చేత్తో నీ తల నరుక్కుని నీ తల నా చేతిలో పెడితే మీ నాన్నని పెళ్లి చేసుకుంటానంది ఆవిడ. ఎడమ చేత్తో నీ జుట్టు ముడి పట్టుకో, కుడి చేత్తో కత్తి తీసుకో, అలా నరుక్కో. ఆ నరుక్కుని శరీరం కింద పడేలోపు ఆ తల నా చేతిలో పెట్టాలి. ఇది పెద్ద భయంకరమైన పరీక్ష. ఏ కోరికైనా తీరుస్తారు, కానీ ఎవరైనా నీ తలకే నరుక్కుంటే నరుక్కుంటారా? కొంతమంది భక్తులు, గురువుగారు మీరంటే ప్రాణం అండి అంటారు, కానీ ప్రాణం కాదు, ప్రాణం ఇమ్మంటే ఎవరు? నేను రమ్మన్నాను పని మీద, ఒకళ్ళని అర్జెంటుగా రమ్మన్నాను హైదరాబాదా ఎందుకు అన్నారు ఆ భక్తులు. ఎందుకని ప్రశ్నించినప్పుడే ఇక వాళ్ళకి భక్తి లేనట్టే. నిజానికి ఆ సమయంలో గురువుగారికి వాళ్ళతో పని లేదు. ఆ సమయంలో వాళ్ళకి ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించడానికి పిలుస్తూ ఉండే మేము. కొన్ని కారణాలు ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా పెళ్ళిలో ఆటంకాలు ఉన్నా, ఉద్యోగాల్లో ఆటంకాలు ఉన్నా, అత్యావశ్యక స్థితి వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చి దేవతల దర్శనం చేసుకోమంటాం, వచ్చే ప్రదక్షిణ చేసుకోమంటాం గుళ్ళో. అలా చేశారా శుభం కలుగుతుంది. మనం నమ్ముతున్నాం కనుక దేవతల్ని. కానీ రారు, వాళ్ళ కర్మయోగం బాగాలేకపోతే. అదొక కర్మయోగం అంటారన్నమాట దాన్ని. అందులో ఈ ఊరికి అంటాం కానండి, ఏమండే మా ఆవిడంటే ప్రాణం అంటారా? వాళ్ళ ఆవిడ పోతే వీడు బతికాడా లేదా? శుభ్రంగా ఉన్నాడు. మా ఆవిడంటే ప్రాణం, కానీ ఆవిడ పోతే ఆవిడ బదులుగా వేరే పెళ్లి చేసుకుంటాను అన్నవాళ్ళు ఉన్నారు. ఆవిడ ఇడ్లీలు కూడా వీళ్ళు తినేసిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ మైసూరు బజ్జీలు వీళ్ళు తినేస్తారు. ఆవిడ పాలు వీళ్ళు కాఫీ తాగేస్తారు. రోజు లీటర్ కాఫీ కాచుకుని భార్యాభర్తలిద్దరూ చెరో 1/2 లీటర్ తాగేవారట. ఆవిడ పోయాక లీటర్ ఈయనే తాగుతున్నాడు. అది మ్యాటరు. చూసారా? ఏమి ఉట్టి భ్రమ తప్ప ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వడం చాలా తక్కువ మంది చేస్తారు. కొన్ని చోట్ల ఉంటాయి అలా. భర్త చచ్చిపోగానే భార్య చచ్చిపోయిన వాళ్ళని చూశాను నేను. భార్య పోయాక బాధ తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు పోతే పిల్లల కోసం ప్రాణం ఇచ్చిన తల్లిదండ్రులు చూసాం. ఉంటారు, లేరని అనం, కానీ చాలా కష్టం, అది అరుదుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు భక్త జయదేవుడు ఉన్నాడు. జయదేవుడు గుళ్ళోకి వెడితే రాజుగారి భార్య, ఏది వంగదేశపు రాజు భార్య, పరీక్షించడానికి మీ ఆయన చచ్చిపోయాడు అంది. వెంటనే చచ్చిపోయింది పద్మావతి. భర్త మరణవార్త వినడంతో అంది కింద పడిపోయి చచ్చిపోయింది.
జయదేవుడు మహాత్ముడు గనక మళ్ళీ కృష్ణుడిని ప్రార్థిస్తే ఆవిడ బతికింది. అంత గొప్ప కథ జయదేవుడి జీవిత చరిత్ర ఆయనే రాసుకున్నాడు. ఆయన ఆత్మకథ చాలా గొప్ప కథ అండి. అది ఆత్మబంధం. అందుకే భక్త జయదేవుడు చూడండి, ఎక్కడైనా సరే ప్రతి గీతంలో అంటే ఆయన రాసిన పాటల్లో అన్ని చోట్ల వాళ్ళ ఆవిడ పేరు ఉంటుంది. పద్మావతి పేరు లేకుండా ఒక్క పాట రాయడాను చూడండి. పద్మావతి చరణచారణ చక్రవర్తి అని ప్రారంభంలోనే రాసుకున్నాడు ఆయన. ఆయన వసంత తిలకం అనే ఛందస్సులో పద్మావతి చరణచారణ చక్రవర్తి, పద్మావతి యొక్క పాదముల దగ్గర తిరిగే చక్రవర్తి నేను, మా ఆవిడ పాదాల దగ్గర పడి ఉండే చక్రవర్తిట. అది ఎంత గొప్ప మాట, అదో టైటిల్ అనమాట. చక్రవర్తే కానీ మా ఆవిడ పాదాల దగ్గర తిరుగుతాను, ఆవిడ పాదాలే నాకు దిక్కు అన్నాడు ఆయన. ఆయన ఏ పాట రాసినా అలాగే అంటాడు. విహిత పద్మావతి సుఖ సమాజే భణతి జయదేవ కవిరాజరాజే ప్రవిశరాధే ప్రవిశరాధే. ఇంచుమించుగా ఏ గీతం చూడండి అక్కడ ఆఖరణ ఏమనుంటుంది, పద్మావతి లేకుండా ఉంటుంది అన్నమాట. అలా ఇంచుమించుగా ఆయన పాటలు అన్నీ అంతే. రాధిక కృష్ణ రాధిక పాట రాశాడు. దర్బారీ కానడ రగంలో అద్భుతంగా పాడాడు ఆయన. మళ్ళీ అక్కడ కూడా అంతే అనమాట. హరిరితి జపతి సకామం హరే 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 హరిరితి జపతి సకామం విరహ విహిత మరణేన నికామం విరహ విహిత మరణేన నికామం శ్రీజయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవా పదముపనీతం. ఇలా ఎక్కడైనా ఆయన పేరుతో పాటు అంతర్నిహితంగా వాళ్ళ ఆవిడ పేరు లేకుండా ఒక్క పాట రాదు. అయితే జయదేవుడు లేకపోతే పద్మావతి, అది ఐకమత్యం అన్నాడు ఆయన. అలా ఒకరి కోసం ఒకళ్ళు ప్రాణం ఇచ్చుకునేటటువంటి దంపతులు ఉంటారు. గురువుగారు పోతే చచ్చిపోయిన శిష్యులు ఉన్నారు, శిష్యుడి కోసం ప్రాణం ఇచ్చిన గురువులు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి పోయారండి. అన్నగారు పోయిన వెంటనే ఆ వార్త అనగానే తమ్ముడు చచ్చిపోయాడు చోట. కొన్ని చోట్ల తమ్ముడు పోయినా సరే పోయేటండి వాడు అని వీడు అసలు కనీసం ఆ తమ్ముడు తద్దినారు కూడా వెళ్ళని వాడు అన్నదమ్ములు ఉన్నారు మహానుభావులు. కర్మ. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచములో ప్రాణం ఇస్తానన్నవాడు ఎవడు ప్రాణం ఇవ్వలేడు. నీ తండ్రి అంటే ప్రాణం అంటున్నావు, ఆయన కోసం ఏదైనా చేస్తానంటున్నావు. నీ చేతితో నీ ఎడమ చేతితో జుట్టు పుచ్చుకొని కత్తితో కుడి చేతితో నీ తల నరుక్కొని ఆ తలను ఆ చేతిలో పెడితే నిజంగా నువ్వు తండ్రి కోసం ప్రాణం ఇచ్చేవాడివని నమ్ముతాను. అప్పుడు నేను నీ తండ్రిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాను అన్నది. అసలు ఆవిడ నోట్లోంచి మాట వచ్చిందో లేదో చెంగుని దూకాడు ఆయన. పక్కనే ఉంది కత్తి, కుడి చేత్తో తీసుకున్నాడు, ఎడం చేత్తో తల పట్టుకున్నాడు. అని పలుకుటయును మనమున ఎనలేని ప్రహర్షముంది పృథ్వీసురనందనుడప్పుడే ఖడ్గముచే తన తల తెగగోసి ఇచ్చే తరుణీ మణికిన్. ఆనందంతో ఎంత మంచి మాట చెప్పావు అన్నట్టు పైగా ఆవిడ అలా అనగానే ఆయనకు ఆనందం కలిగిందనమాట. ఆహా, మా నాన్నగారి కోరిక తీరుతోంది, మా నాన్నగారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, నాకు మా ఇంట్లోకి పినతల్లి వస్తోంది, ఆ పినతల్లి కోరిక తండ్రి కోరిక తీర్చడానికి ఏదైనా చేస్తానని పలికి ఎగిరి దూకి కుడి చేత్తో కత్తి పుచ్చుకుని ఎడం చేత్తో జుట్టు పుచ్చుకుని పట్మని తల నరుక్కున్నాడు. నరుక్కున్న వెంటనే ఈ మొండెం పడిపోయేలోపు చేత్తో ఆ తల ఆవిడ చేతిలో పెట్టి వాలిపోయాడు పక్కకి. ఆ అనంగమేఖల మునిగిపోయింది. పరీక్షించడానికి ఆవిడ కూడా ఒక పావు, ఎంత పావు అయినా ఈ చావు చూడగానే ఆవిడ ప్రాణం టావులు తప్పేసింది. ఆవిడ ఊహించలేదు. ఏదో ఆయనేమో ఇదంతా శివశర్మ గారి మాయ, ఆ అనంగమేఖలను సృష్టించింది ఆయన. ఇలా కోరమన్నది ఆయన, నా కొడుకు తల నరుక్కుంటాడో లేదో చూడమన్నది ఆయన. ఈ దెబ్బతో వీడు పారిపోతాడు అనుకుంది పాప పిచ్చిది. వీడు పారిపోకుండా ఏం చేశాడు, తల నరుక్కున్నాడుగా. పైగా చచ్చేలోపు ఆ చేతిలో తల పెట్టి మరి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ఆవిడ శరీరం ఆపాదమస్తకం కంపించిపోయింది, చెమట పట్టేసింది.
ఈ చావు కబురు ఆయనకి ఎలా చెబుదామురా బాబు అనుకున్నది. అంతట నా శిరంబుగుని ఆ నవలా శివశర్మ యొద్ద కత్యంతరయంబునంజని సుతాన్వితుడై అతడుండభూత వృత్తాంతము నెల్ల చెప్పుటయు ఆతడు తచ్చిరమున్ గ్రహించిలోజింతిలి దాని నిచ్చే ఏ తన చెంతన యుండిన ధర్మశర్మకు. వెంటనే ఆమె ఆ శిరస్సు తీసుకున్నది. కింద నుంచి రక్తం మాంసం ఆ మొండెం ఆ తల యొక్క కింద భాగం నుంచి కారుతూ ఉంటే అది పుచ్చుకుని వణుకుతూనే పరుగున ఈ మహాత్ముడు శివశర్మ దగ్గరకు వచ్చింది. ఓ బ్రాహ్మణోత్తమ, నీ పరీక్ష ఇలా వికటించింది అని జరిగింది చెప్పి, నీ కుమారుడు లాంటి కుమారుడిని ఈ ప్రపంచంలో మరెవరిని చూడలేం. నువ్వేమో ఏదో పరీక్ష చేయమన్నావు, వాడు చచ్చిపోయాడు, ఇదిగో శిరస్సు నీ చేతిలో పెడుతున్నాను. ఈ పరీక్షలో నేను ఒక పావునే తప్ప ఈ చావుకు నేను కారణం కాదు, ఈ పాపం నన్ను అంటకుండా చూడు అని అంతా చెప్పగానే ఆ శిరస్సు పట్టుకున్నాడు ఆయన. అంతటి తపస్యాలి కూడా ఒక్క క్షణకాలం చింతాక్రాంతుడు అయ్యాడు. నా కుమారులు గొప్పవాళ్ళని తెలుసు కానీ మరీ ఎంత గొప్పవాళ్ళు అనుకోలేదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ తల ధర్మశర్మకి ఇచ్చాడు, అంటే మూడో కొడుక్కి ఇచ్చాడు. పెద్దవాడి పరీక్ష అయ్యింది, రెండోవాడు వేదశర్మ తల నరుక్కున్నాడు, ఇప్పుడు మూడోవాడు ధర్మశర్మకి ఇచ్చాడు. ధర్మశర్మ, నీకు కూడా తండ్రి మీద భక్తి ఉందా అని అడిగాడు. అదేమిటి నాన్న, వాడిలాగా నేను కూడా తల నరుక్కోనా అని అడిగాడు ఆయన. తలను అందరూ నరుక్కుంటే నాకు వచ్చే ఉపయోగం లేదు ఆయన. ఈ తలని మీ తమ్ముడి శరీరానికి అతికించి ఇవ్వరా అన్నాడు ఆయన. వాడిని బతికించు, తల అతికించు, వాడిని బ్రతికించు, అప్పుడు నన్ను మెచ్చించు అనగా ఓ సదంతా అన్నాడు ఆయన. పితృదేవతల అనుగ్రహం ఉన్నంతకాలం, తండ్రిని భక్తితో పూజించినంతకాలం ఈ ప్రపంచంలో అసాధ్యం లేదు. నా మాతు పరదైవతం అని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల నీ ఆజ్ఞని శిరోధార్యంగా భావిస్తున్నానని వెంటనే సమవర్తి యమధర్మరాజా పాహి అన్నాడు. భక్తితో పిలవగానే యమధర్మరాజు గారు టక్కన ప్రత్యక్షం అయిపోయాడు అక్కడ. ఏన్నైనా ఎక్కడో నరకలోకంలో పాపాత్ములకు శిక్షలు విధిస్తూ ధర్మ సంస్థాపన చేస్తున్న నన్ను పిలిచావు అని అడగగానే, నాకు తండ్రి మీద భక్తి, మా తండ్రి గారి ఆజ్ఞ నాకెప్పుడు శిరోధార్యం. నువ్వు కూడా నా భక్తిని మెచ్చుకున్నావు కాబట్టి వచ్చావు. మనసా వాచా కర్మణ పితృభక్తి కలిగిన వాడినైతే నా కోరిక తీర్చు. నేను పితృభక్తి కలవాడనేని నాదు భక్తికి నీవు సంతసపడితివేని ఇప్పుడ బ్రతికింపుమయ్య నీవితని ననుచు తన కరంబుననున్న మస్తకము చూపే. నేను నిజంగా పితృభక్తి కలిగిన వాడినైతే, నా భక్తి మానసికమైనదే తప్ప పై మెరమెచ్చు కానిదైతే, నా భక్తికి నువ్వు సంతోషపడితే ఇప్పుడే ఈ నా సోదరుడి శిరస్సు నా చేతిలో ఉన్నది, అతని మొండెంతో కలిపి అతన్ని బతికించు అన్నాడు. అప్పుడు ఆయన నవ్వేట యమధర్మరాజు, వీడిని బ్రతికించడానికి నా మహిమక్కర్లా, మీ పితృభక్తి వల్లే వాడు బతుకుతున్నాడు, మీ పితృభక్తి వల్ల మీరు అనుకున్నది అవుతుంది అనడంతో ఎక్కడో ఉన్న మొండెం చరచర అక్కడికి వచ్చింది, ఈ తల దానికి అతుక్కున్నది, టక్కున నిద్రపోతున్నవాడు లేచినట్టు లేచిపోయాడు. వాడు మంచి గాఢంగా నిద్రపోతున్న వాడిని మేలు కొలిపితే ఎలా ఉలిక్కి పడేస్తాడో అలా లేచాడనమాట. అంతేగాని చచ్చిపోయినట్టు కూడా తెలియలేదు వాడికి అసలు. అంతలా జీవకాంతితో లేచిపోయాడు ఆయన. అనివచిల్చి ఏగుటయు ఆశరమప్పుడే నిద్ర నుండి మేల్కనిన విధంబునన్ తెలివిగాంచి. మహానుభావుడైన పరేతనాథుని కటాక్షం, వారి ధర్మం, ఈ రెండు కలగాపులగమై మరణించిన వాడిని బ్రతికించగా అతడు లేచి నిద్దట్లోంచి లేచినట్టుగా లేచి సంతోషంతో తండ్రిని చూసి, నాన్నగారు శరీరం విడిచిపెట్టినా మళ్ళీ బతికానంటే అది మీ కరుణ, ఈ అనంగమేఖల మీ వశమయ్యింది కదా, ఆహా
మాకు ఒక కొత్త అమ్మ వచ్చింది, సుందరీమణి వచ్చింది అంటూ పొగిడాడు. అప్పుడు శివశర్మ విష్ణు శర్మను చూశాడు. అక్కడికి ఆ పుత్రభక్తికి మూడో కొడుకు మీద కూడా పరీక్ష పూర్తయిపోయిందనమాట. వరసగా పెద్ద కొడుకుని పరీక్షించాడు. తల్లి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేయంటే పారేశాడు. రెండోవాడు వేదశర్మ తలకే నరుక్కున్నాడు. మూడోవాడు ధర్మశర్మ చచ్చిన వాడిని బతికించండి బతికించాడు. అంటే ముగ్గురు కొడుకులు ఆయన మాటని తూచా తప్పకుండా పరిపాలించారు. తూచా తప్పకుండా అంటే తెలుసుగా మీకు, సంస్కృతంలో తూ చా అని 2 అక్షరాలు ఉంటాయి. ధర్మస్య జయోస్తు ధర్మస్తు అన్నాం అనుకోండి మీరు, ధర్మ తు ధర్మస్తు అనమాట. అలాగే చా అనేది కూడా పాదపూర్తిగా వాడతాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. ఇందులో చూసారు వరుసగా చా చా అంటే మరియు అనమాట. రామశ్చ అంటే రాముడును, లక్ష్మణశ్చ లక్ష్మణుడును, భరతశ్చ భరతుడును, శత్రుఘ్నశ్చ శత్రుఘ్నుడును. ఇలా అన్నిటికీ అండడానికి బదులుగా సంస్కృతంలో చా వాడతారు. దిక్కుమాలిన ఇంగ్లీష్ మనకి ఎందుకు కానండి, అది చెబితే కానీ అప్పుడప్పుడు కొంతమంది కోసం చచ్చిచేటి చెప్తాం కానీ హాయిగా సంస్కృతంలో చా. అలాగే తూ కూడా మరియు అనడానికి ఇలా పాదపూర్తిగా వాడతారు. అనువాదం చేసేటప్పుడు అన్నీ చేయక్కర్లా. ఎవడికో ఈ భగవద్గీత అనువాదం చేయమని ఇస్తే అక్కడ భవాన్ అనగానే నీవు, భీష్మశ్చ భీష్ముడును, మరియు కర్ణశ్చ కర్ణుడును, ఇలా అన్నిటికీ మరియును అతడును ను అని పెట్టడం మొదలెట్టాట. అందుకని ఎవరో అన్నారు, పిచ్చాడండి, తూచా తప్పకుండా రాశాడండి అన్నారు. అదనమాట. ఈ తూచాలు కూడా విడిచిపెట్టకుండా అవన్నీ రాయక్కర్లేదు కానీ రాస్తాడనమాట. ఏదో సంస్కృతంలో శ్లోకం కోసం పాదపూర్తి కోసం చా రాస్తే ఆ చాలకు కూడా అనువాదం ఎందుకు చెప్పండి. అన్నిటికీ అతడును ఈతడును వాడును వీడును అని ఇలా చెబితే ఏడాది పడుతుంది ఒక దెబ్బకి అందరూ ఉండడానికి. అది చేదస్తాం. అలా కొంతమంది మీటింగ్లో ఉపన్యాసం మొదలెడతారు. ఏం మొదలెడితే స్టేజీ మీద వేదికను అలంకరించిన, ఎవడు అలంకరించాడు, ఒక్క పువ్వు పట్టుకొచ్చి అక్కడ అలంకారమే చేయలేదు, ఊరికే ఉత్తి మాట. వేదికను అలంకరించిన పద్మాకర్ గారికి, ఆ పక్కనున్న తాతగారికి, ఆ పక్కన కూర్చుని అదేదో పొట్లాలు కొడుతున్నటువంటి సంగీతకి, ఆ పక్కన కూర్చున్న పరమేశ్వర్ గారికి, ఈ పక్కన కూర్చున్నటువంటి ఇంకో విఘ్నేశ్వర్ గారికి, ఇలా మొదలెట్టి ఎంతమంది పేర్లు చెప్పి వీరందరికీ కృతజ్ఞతలు లేదా నమస్కారాలు. ఓ అరగంట అయిపోయాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు ఎందుకు వచ్చామో, వీరందరికీ తెలుసు, నేను చెప్పాలనుకున్నది వీళ్ళే చెప్పేశారు, ఇలా మొదలెడతారు ఏదో పిచ్చి. కాబట్టి ఎంతమంది పేరు చెప్పక్కర్లా, శుభ్రంగా సభలో ఉన్న వారందరికీ నమస్కారం, ఓ దెబ్బకి అయిపోలా. ఇక మొత్తం సభలో 200 మంది స్టేజ్ మీద కూర్చోబెడితే రాజకీయ నాయకులు అలా అందరి పేర్లు చెప్పుకుంటూ ఉంటే, పైగా వాళ్ళంతా వేదికను అలంకరించారా? దేంతో అలంకరించారు? నిజానికి వేదికను అలంకరించుంటే వేదికకి అది ఒక అలంకారం అని వాళ్ళ ఉద్దేశం అనుకోండి. ఈ విధంగా మొదలెడతారు అన్నమాట. అందువల్ల తండ్రి గారు ఏం చెప్పినా తప్పక చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? 4వ కొడుకు విష్ణు శర్మకేసి తిరిగాడు. నాయనలారా, మీరంతా నా పుత్రులు అవ్వడం నా అదృష్టం. పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు తండ్రి చెప్పిన పనులు చేశారు. ఇక 4వవాడు, ఈ 4వవాడికి చెప్పబోయే పని కొంచెం కష్టమైనది. ఈ అనంగమేఖల నా మనస్సును ఆకర్షించింది. నేను ఆవిడ్ని ప్రేమించాను. ఆవిడ నా భార్య కావాలన్నాను. దానికోసం నా కొడుకు పెడితే ముసలాడిని వరించను అంది ఆవిడ. ఆవిడేమంది? నన్ను ముసలాడంది. ఈ మాట నాకు మా చెడ్డ బాధగా ఉంది. ముసలాడు అవడం బాధ కదట, ఎవడైనా ముసలాడంటే బాధ ఉండోయి. అందుకే ఏమన్నారు? తాతేతి భాషణం మిదం హృది కొంతఘాత అన్నారు. ఎంత గొప్పవాడినైనా తాత అని పిలిస్తే ఈటుతో కొట్టినట్టు అయిపోతుంటాడు. పెద్ద బాధ అది. ఇప్పుడు ఆయనకి బాగా ముసలాడు, మనవాడు వచ్చి తాత అంటే పర్లేదు కానీ నాబోటివాడు తాతగారు అన్నామా మండిపోతుంది. అసలు అదేంటో తెలియదు. మరి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా తలంతా నెరిసిపోయినా కొంత ఆంటీ అంటే తట్టుకుంటారట. ఇది అయ్యింది ఓసారి. ఒక ఆయన ఉండేవాడు, అమెరికాలో వచ్చాడు. ఓ పాత యాక్టర్ అనుకోండి ఆయన. ఈ చిక్కడు దొరకడు సినిమాలో నటించిన ఒక యాక్టర్ అనమాట. అదేంటండి నన్నేమో ఆవిడేమో ఏమండి బాబాయ్ గారు అంది. బాబాయ్ గారు అంటే నాకు మండిపోదా? డియర్ ఫ్రెండ్ అనాలి.
ఈయనకి నిజంగా పాప అప్పటికే 70 ఏళ్ళు. పోనీ ఇంకా బాబాయ్ అన్న అంది పర్వాలేదు, వాడెవడో వచ్చి తాత అన్నట్ట. తాత ఏంటంటే అంకుల్ అంటే తట్టుకుంటాను పర్వాలేదు అన్నాడు ఆయన. ఏమంటే 70 ఏళ్ళు వచ్చాయి కదండి, ఇంకా తాత కాకపోవడం ఏంటంటే ఏమైనా సరేనండి, తాత అంటే మా చెడ్డ బాధ, నేను అంత ఉసలాడినా అనడం. అందుకని నేను ఒకప్పుడు అవధానంలో చెప్పాను అనమాట, ఏమని, మూతియు తలయును కలధౌతమయములైన గాని దళితము దంతం వ్రాతమైనను గాని తాతాయను మాట ఈటె తాకవును సుమా అని. అంటే ఏమిటి, ఈ మూతి, మీసం, తల ఇవి కలధౌతమయములైన గాని, కలధౌతం అంటే వెండి, అంటే మూతి వెండి, జుట్టు వెండి. వెండి అంటే అర్థం ఏంటి, తెల్లగా అయిపోయిందని. నేను చూడండి చక్క కాస్త పెద్ద వయసులో కనబడడానికి తెల్ల రంగు వేసుకొచ్చా, మీరేమో నల్ల రంగు వేసుకుంటారు, కర్మ అదేమిటో. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉంచుకోరు ఈ మనుషుల యొక్క లక్షణం. కాబట్టి ఈ జుట్టు, ఈ మీసము ఇవన్నీ తెల్లగా అయిపోయినా దళితము దంతం వ్రాతం అయినను కానీ, దంతాలన్నీ కదిలిపోతున్నా, పళ్ళు ఊడిపోతాయి, అయినప్పటికీ తాతాయను మాట ఈటి తాకవును కదా. తాత అని ఒక మాట విన్నాడంటే ఆ మాట గుండెల్లో ఈటతో పొడిచినట్టు ఉంటుందిట. అందుకని ఎప్పటికైనా సరే చక్కాను బ్రదర్ అన్నామంటే ఎంత ఆనందం వచ్చేస్తుంది ఆయనకి. అది కూడా నేను అనకూడదు మళ్ళీ. మా ఉదయం లాంటి వాడు ఎవడో వచ్చి ఏకోరామ్ గారిని మై డియర్ బ్రదర్ అంటే, ఆహా నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రాణి కదా అనిపిస్తుందట. ఆయన వచ్చి తాతగారు అంటే బాధ. పాపం తాతగారు రోజు ఎంత బాధపడుతున్నారో మీకు తెలియదు. పైన ఆయనకు లోపల కసి వచ్చేస్తుంది, ఏమనలేరు కానీ మంచివాడు పాపం. జాంబవంతుల వారు తాత అనకుండా అదే ఆయన్ని చక్క లక్ష్మణ కుమార, ఉత్తర కుమార అంటే ఎంత ఆనందం వస్తుందో అలా అనరు మన వాళ్ళు. అదేంటో కర్మ, మళ్ళీ ఉత్తర కుమార అంటే పండుతుందండి. లక్ష్మణ కుమార, శత్రుఘ్న కుమార్ అంటే పర్లేదు. ఎన్ని బాధలు. ఇప్పుడు ఈయన చెబుతున్న మాట వింటే నాకు కూడా అందుకే నవ్వు వచ్చింది. ఈ నళినాక్షి మీద ఉదయించను భావము నాకు వత్స, ఈ సుందరీయమణి మీద నాకు ప్రేమ కలిగింది, కామోదయం అయ్యింది. ఆవిడని నాకు భారీగా చేయడానికి ఇదిగో ఈ మూడోవాడు, రెండోవాడు తలకాయ కూడా నరుక్కున్నాడు. సరే నరుక్కుంటే మూడోవాడు బతికించాడు. ఇప్పుడు నా బాధల్లా ఆవిడ నా దగ్గరకు వచ్చినా మనస్ఫూర్తిగా రాదు, ముసలాండనే భావంతో వస్తుంది. మీ నాన్న ముసలాడు, పళ్ళు కదిలాయి, వాడికేమో తల నెరిసిపోయింది, శరీరంలో వ్యాధులు ఉన్నాయి, ముసలాండిని నేను ఎలా వరిస్తాను, కావాలంటే కుర్రవాడివైన నిన్ను వరిస్తానని నా రెండో కొడుకు దగ్గర అన్నది. ఇప్పుడు బలాత్కారంగా వాడిని పెళ్లి చేసుకున్నా, ఏది వాడు తల నరుక్కుంటే పెళ్లి చేసుకుంటానది కాబట్టి, తల నరుక్కున్నాడు కాబట్టి గతి లేక నాకు భార్య అయినా మనస్ఫూర్తిగా నా దగ్గరికి రాదు, లోపల ఏడుస్తూ ఉంటుంది, ముసలి మొగుడు నా కర్మ గాలిపోయిందని. ఈ బాధ నేను పడలేను. నేను ముసలి మొగుడిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. పడుచు పెళ్ళాం ముసలి మొగుడు అనే టైటిల్ నాకు నచ్చదు అన్నాడు ఆయన. మేము 1990వ సంవత్సరంలో అష్టాదశ పురాణ పారాయణల కోసం వెళ్ళాం. మహానుభావులు లక్ష్మణ యతీంద్రుల వారు పెదముక్తేవులో చేశారు. అద్భుతమైన లక్ష్మీనారాయణ యాగం చేసి 1,00,000 మందికి ఒక్క పంక్తిలో అన్నం పెట్టాలని సంకల్పించి ఆ యజ్ఞంలో పారాయణకి మమ్మల్ని తీసుకెళ్లారు. అప్పుడు మీరు వచ్చారో లేదో నాకు తెలియదు. మీరు వచ్చారా? పారాయణకి వచ్చారు. ఆ పారాయణకి వెళ్ళేసరికి 1990 అంటే నేనేమో ఎంఏ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ ఎంఏ, సరిగ్గా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాతో పాటు ఇది ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. వీళ్ళంతానేమో ముసలాళ్ళు, అంటే బాధ అనుకోండి. నేను ఒక్కడనే ది యంగెస్ట్ పర్సన్ అందులో. ఒక ఆయన వచ్చాడు. రాగానే వాళ్ళ ఆవిడని ఏముండో ఈవిడ మావిడ, ఎవరు అడగకుండానే ఏముండో ఈవిడ మావిడ, ఏముండో ఈవిడ మావిడ. ఎందుకని? ఆయనకి రెండో పెళ్ళిట. ఆయన చూడగానే అందరూ మీ అమ్మాయి అని అడగడం మొదలెట్టారు. ఈయనేమో ముసలాడు, ఆవిడేమో పడుచావిడ, అందరూ మీ అమ్మాయి అని అడుగుతున్నారు. విసిగెత్తిపోయాడు ఆయన. అందుకని అడిగిన అడగపోయినా ఇద్దరికి చెప్పేవాడు ఆయన. ఒకటి అడిగిన వాడికి, రెండోటి అడగని వాడికి ఏముండో ఈవిడ మావిడ, ఇంకేం అడగండి ఈవిడ మావిడ. ఇంకా నవ్వలేక చచ్చిపోయేవాళ్ళం మేము. వచ్చిన వాళ్ళందరికీ మావిడ అన్నాం. అందుకని ఈ ముసలితనంలో పడుచు పెళ్ళం వస్తే ఇదో సమస్య. పాపం ఆయనకి అప్పట్లో జుట్టుకు రంగేసుకోవడం తెలియదు, అందుకని తెల్ల జుట్టుతో వచ్చాడు ఆయన. చాలా చోట్ల ఎన్నో అవమానాలు దానివల్ల పాపం ఆయనకి. ఏకంగా ఆయనకి ఆవిడకి 40 ఏళ్ళు తేడాట. అందుకని ఏమైపోయింది, ఆయనకి 70 ఏళ్ళు, ఆవిడకి 30 ఏళ్ళు. అందుకని కనిపించిన వాళ్ళంతా మేము మా కూతురా మనవరాలు అని అడుగుతూ ఉంటే ఈ బాధపడలేకపోయేవాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి నాకు అంటున్నాడు ఈయన. ఎవరో శివశర్మ. నేను ఆవిడ పెళ్లి చేసుకుంటే అందరూ మీ అమ్మాయా మనవరాలా అంటారు. ఆవిడ నన్ను ముసలాడి కింద చూస్తుంది.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న అన్నాడు కొడుకు. ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలి కదా. రేపు 6ంటికి రండి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి. ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి. ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని మన తోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి. మన తోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి. పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ అదే మధుర మంత్రమోయి. అనవోయి అనవోయి అనవోయి.